This conference will now be recorded. So yesterday we have discussed about the portal, harness, dynamic container, screen layout, and inside the harness section. And at the same time, section contains a harness using the dynamic container. So obviously, in the real time also, we need to customize all these portals and all these sections, built-in sections, and as per the business requirement, as per the user interface uh, for the client. Whatever the client is expecting the end user portal, so we need to design like that. So today we will see the sections in Pega. Obviously, we need to place the content always through sections. We need to place the content, or we need to design the screens, or we need to design a forms, etc., through sections. How do you create a sections? Already we have created a lot of sections yesterday, a lot of customization. Now if you want, you can go and create any sample section. Okay, now what I'm doing is, let me take the existing section only, because launch, okay, loan portal. Now let us suppose dashboard, or you can take any one of the section. You can take any one of the section. What happened? Why? Okay. So pulse, just click on all these things. If you want, you can take any one of the section. If you want, you can customize it. So I'm going to use the live UI to debug all these things. Open. I'm opening this rule. Everything in Pega is a rule. ఏదైనా సరే మీరు ఏది ముట్టుకున్న పెగాలో రూలే. And at the same time, remember this point also, each and everything in Pega is an instance. Each and everything in Pega is an instance. మీరు ఎలా అయితే క్లాస్ కి ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తే వాటిని ఇన్స్టెన్సెస్ అంటున్నారో, సిమిలర్లీ వాట్ ఎవర్ ద రూల్స్ యు ఆర్ క్రియేటింగ్, ఆల్ దోస్ ఆర్ ఆల్సో ఇన్స్టాన్సెస్. మరి ఇమీడియట్ గా మీరు అవి కూడా ఇన్స్టాన్సెస్ అన్నప్పుడు ఏ క్లాస్ కి ఇన్స్టాన్సెస్, అవి ఏ క్లాస్ కి ఇన్స్టాన్సెస్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఒక సెక్షన్ క్రియేట్ చేశాను. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ మై సెక్షన్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ మై సెక్షన్. దిస్ రూల్ ఆర్ దిస్ సెక్షన్ రూల్ ఆల్సో అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ రూల్ HTML సెక్షన్ క్లాస్. మనకి పెగాలో మనం క్రియేట్ చేసిన క్లాసెస్ తో పాటు ఇంకా టాప్ లెవెల్ క్లాసెస్ అంటారు, అవి కూడా ఉన్నాయి. చూడండి, రూల్ హెచ్టిఎంఎల్, రూల్ హెచ్టిఎంఎల్ సెక్షన్, రూల్ హెచ్టిఎంఎల్ సెక్షన్. ఈ క్లాస్ కి మీరు క్రియేట్ చేసిన రూల్స్ అని ఇన్స్టాన్సెస్ గా ఉంటాయి. మీరు కావాలంటే ఈ క్లాస్ మీద క్లిక్ చేసి చూడండి. మీరు ఈ క్లాస్ మీద క్లిక్ చేసి చూస్తే, మనకి జనరల్ గా క్లాస్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇన్స్టాన్సెస్ ఆఫ్ సెక్షన్ క్లాస్. అంటే పెగాలో మనకు ఒక బిల్ట్ ఇన్ క్లాస్ ఉంది. ఏంటిది అది? సెక్షన్ క్లాస్, రూల్ హెచ్టిఎంఎల్ సెక్షన్ అనే క్లాస్, అలానే రూల్ హెచ్టిఎంఎల్ ప్రాపర్టీ అనే క్లాస్, అలానే రూల్ ఓబీజే క్లాస్, అలానే రూల్ సెట్ క్లాస్. ప్రతి దానికి పెగాలో టాప్ లెవెల్ క్లాసెస్ ఉన్నాయి. అంటే మీరు క్రియేట్ చేసే ప్రతి రూల్ కూడా ఇంటర్నల్ గా ఇన్స్టాన్సెస్ ఆఫ్ దీస్ టాప్ లెవెల్ క్లాసెస్. దాని యొక్క టైప్ ని బట్టి చూడండి, నేను BOA పోర్టల్ నావిగేషన్ క్రియేట్ చేశారు. ఇదేంటిది? మీ దృష్టిలో సెక్షన్ అనేది ఒక రూల్. ఓకే, సెక్షన్ అనేది ఒక రూల్. అది కూడా నేనేమంటున్నాను, దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ విచ్ క్లాస్? రూల్ HTML సెక్షన్ క్లాస్. అంటే ఆ క్లాస్ కి ఇది ఇన్స్టెన్స్. రూల్ HTML సెక్షన్ అనే క్లాస్ కి ఇది ఇన్స్టెన్స్, అందుకే ఆ క్లాస్ మీద క్లిక్ చేస్తే. అలానే రూల్ OBJ ప్రాపర్టీ, రూల్ OBJ ప్రాపర్టీ, ఆల్ దీస్ ఆర్ ద టాప్ లెవెల్ క్లాసెస్ ఇన్ Pega. రూల్ OBJ ప్రాపర్టీ టాప్ లెవెల్ క్లాసెస్ ఇన్ ద సెన్స్, ఈ క్లాసెస్ కూడా మళ్ళీ @బేస్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అవ్వాల్సిందే. @బేస్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అవ్వాల్సిందే. కావాలంటే చూడండి, రూల్ ఓబీజే ప్రాపర్టీ మీద క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ వస్తాయి. చూడండి, మార్క్స్, ఇవన్నీ. అంటే మీరు అనుకుంటారు మీరు క్రియేట్ చేసేది ఒక రూల్ అనుకుంటారు, దట్ ఈస్ ఫైన్, అక్కడ వరకు ఓకే. బట్ ఇంటర్నల్ గా ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇన్స్టాన్సెస్ ఆఫ్ దీస్ రూల్ ఓబీజే ప్రాపర్టీ క్లాస్, రూల్ HTML సెక్షన్ క్లాస్. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ రూల్ కి ఒక్కొక్క క్లాస్ ఉంది పెగాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకేంది క్రియేట్ చేశారు? పోర్టల్ క్రియేట్ చేశారు, రూల్ HTML. ఓకే, సో మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఏ రూల్ ని ఓపెన్ చేసినా ప్రతి రూల్ కి గో టు ది యాక్షన్స్,
వ్యూ XML. ప్రతి రూల్ కి గో టు ది యాక్షన్స్ వ్యూ XML. దీనికి PZINS కీ అని ఒకటి ఉంటుంది. మన ఇన్స్టెన్స్ కి ఎలా అయితే యూనిక్ ఐడి అని మనం PYID పెట్టామో, పెగాలో ఉండే ప్రతి రూల్ ని డిఫరెన్షియేట్ చేయడానికి, పెగాలో ఉండే ప్రతి రూల్ ని, అది మీ యొక్క అప్లికేషన్ కావచ్చు, వేరే అప్లికేషన్ కావచ్చు, ప్రతి రూల్ ని డిఫరెన్షియేట్ చేయడానికి PZINS కీ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. PZINS కీ ఇది చూడండి ఇక్కడ, రూల్ HTML సెక్షన్ క్లాస్ నేమ్ అండ్ రూల్ నేమ్ టైం స్టాంప్ ఇప్పుడు క్రియేట్ అయింది. ఇది రూల్ HTML సెక్షన్ అంటే ఈ ఇన్స్టెన్స్, మీరు క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ ఏ క్లాస్ కి, అగైన్ నువ్వు క్రియేట్ చేసిన రూల్ ఏ క్లాస్ లో, డేటా పోర్టల్ క్లాస్ లో, తర్వాత నీ యొక్క రూల్ నేమ్ ఏంటిది. ఇలానే మీరు ఏ రూల్ తీసుకున్నా కూడా పెగాలో ప్రతి దానికి, అందుకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఒక్కొక్కసారి అడుగుతాడు వాట్ ఈస్ మెడ్ బై ద రూల్ HTML సెక్షన్ అంటాడు. అంటే ఈ టాప్ లెవెల్ క్లాసెస్ గురించి కూడా అడుగుతుంటాడు. ఓకే, సో నెక్స్ట్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ గో టు ద రీసెంట్, నిన్న మనం ఒక పోర్టల్స్ కూడా క్రియేట్ చేసాం కదా, చాలా పోర్టల్స్ క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఈ పోర్టల్, దీనికి ఏ క్లాస్ కు సంబంధించింది చూడండి, రూల్ OBJ పోర్టల్ ఏదో ఉంటుంది, రూల్ HTML పోర్టల్ లేకపోతే PZINS కి. చూడండి, రూల్ పోర్టల్, రూల్ హైఫన్ పోర్టల్, దిస్ ఈజ్ ఏ క్లాస్ నేమ్. అంటే మీరు క్రియేట్ చేసిన పోర్టల్ అనే రూల్ కూడా ఇన్స్టాన్సెస్ ఆఫ్ విచ్ క్లాస్, రూల్ హైఫన్ పోర్టల్ క్లాస్. మీరు ఒక రూల్, అదొక ఇన్స్టాన్స్, బట్ విచ్ క్లాస్ ఇన్స్టాన్సెస్, రూల్ హైఫన్ పోర్టల్ కి. సో గో టు ది అప్లికేషన్ నావిగేషన్ ఏరియా, గో టు ది యాప్, ఇక్కడ ఏం చేస్తారు, రూల్ హైఫన్ పోర్టల్ అని క్లిక్ చేశారు అనుకోండి, ఇదిగోండి మనకు ఒక బిల్ట్ ఇన్ క్లాస్ ఉంది రూల్ హైఫన్ పోర్టల్. దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఈ క్లాస్ కు సంబంధించిన ఇన్స్టాన్సెస్ ఇదిగోండి. బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రూల్, ఐ అగ్రీ, బట్ దిస్ యువర్ రూల్ ఈజ్ ఆల్సో ఇన్ ఇన్స్టెన్స్ ఆఫ్ రూల్ హైఫన్ పోర్టల్ క్లాస్. జస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఒక్కొక్కసారి మిమ్మల్ని అడగడానికి కూడా ఆస్కారం ఉంది. నౌ లెట్ మీ లాగ్ ఆఫ్ అండ్ గో బ్యాక్ టు మై అప్లికేషన్ admin.sample. I want to create a section. So what is the section? Bank of America portal, our PY use pulse, PY pulse out wrapper section. So నేను ఏం చేస్తాను, దీన్ని సేవ్ యాజ్, కస్టమైజేషన్ అయితే కస్టమైజేషన్, లేకపోతే క్రియేట్ చేయండి, ఇబ్బంది లేదు, లేకపోతే ఒక సెక్షన్ క్రియేట్ చేసుకోండి, ఒక సెక్షన్ క్రియేట్ చేసుకుని గో టు యాప్. మీకు తెలుసుకోవాలి ఎక్కడ నేను రూల్ ని క్రియేట్ చేసుకోవాలి అనేది, మీకు ఆబ్వియస్లీ ఆ స్ట్రక్చర్ మీకు వచ్చి ఉండాలి, ఆ ఏ క్లాస్ లో మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ రూల్ సెట్ ఏంటిది, శాంపిల్ అయితే శాంపిల్ తీసుకుంటారు, 01 అయితే రూల్ సెట్ వర్షన్ తీసుకుంటారు, లేకపోతే ఇంటిగ్రేషన్ రూల్ సెట్ అయితే ఇంటిగ్రేషన్, లేకపోతే ఆర్గనైజేషన్ డివిజన్, ఇవన్నీ మీకు వచ్చి ఉండాలి, ఏ క్లాస్ లో ఏ రూల్ సెట్ నేను చూస్ చేసుకోవాలి అనేది. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ ద వర్క్ క్లాస్, క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్ ఇంటర్ఫేస్ కేటగిరీ. మనం ప్రాపర్టీ క్రియేట్ చేసాం, డేటా మోడల్ ప్రాపర్టీ, డేటా మోడల్ ప్రాపర్టీ అలియాస్. ఇవాళ యూజర్ ఇంటర్ఫేస్ సెక్షన్, మొన్న క్రియేట్ చేసింది సిస్అడ్మిన్ క్లాస్, సిస్అడ్మిన్ క్లాస్ గ్రూప్ అంటాడు ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈస్ మెంట్ బై ది క్లాస్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై ది క్లాస్ గ్రూప్. ఓకే, క్లాస్ అంటే ఏంటిది, సో మీరు క్లాస్ గ్రూప్ ఎప్పుడు వస్తుంది, క్లాస్ ఈజ్ ఏ logical representation of the data. Each and every rule in Pega is belonging to the any one of the class. Very limited number of rules is having, very only limited number of rules doesn't have a class in Pega. Example is rule set and rule set version. Assuming example rule set and rule set version. What is meant by the class group? Whenever you created a class in Pega, there are three types of categories. Is a class group, belongs to class group, and does not belongs to class group. So either you can choose, if it is a class group, then you can create a one more class group. While creating the class, Pega will automatically create a class group by default. So but this class group will accept the instances of the child classes if there is a relationship between the parent and child classes. Belongs to class group epudu, does not belongs to class group epudu. Interview questions. Next, I'm going to create a user interface. Click on go to user interface, click on section. మీకు పోర్టల్ తెలుసు, హార్నెస్ తెలుసు, కావాలంటే హార్నెస్ క్రియేట్ చేసుకోండి, లేకపోతే పోర్టల్ క్రియేట్ చేసుకోండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ సెక్షన్ రూల్. నేనేం చేస్తున్నాను, ఈ సెక్షన్ రూల్లో పర్సనల్ లోన్ ఫామ్ అంటున్నాను. మీ ఇష్టం, పర్సనల్ లోన్ సెక్షన్ మీ ఇష్టం వచ్చిన పెట్టుకోండి. అప్లికేషన్ రూల్ సెట్ వర్షన్ అండ్ క్లాస్. ఈ క్లాస్ లో ఇక్కడే క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే వర్క్ క్లాస్ లో క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే పేరెంట్ క్లాస్ ఇంకా ఆర్గనైజేషన్ డివిజన్ లో యూనిట్ లో క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే మీ యొక్క ఫ్రేమ్ వర్క్ క్లాస్ లో క్రియేట్ చేసుకుంటారా, యువర్ విష్. మీకు ఎలా కావాలి అంటే అలా క్రియేట్ చేసుకోండి, బికాస్ యూ నోస్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. మీకు బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలా రీయూజ్ చేసుకోవాలో, ఏ రూల్ సెట్ వర్షన్ లో క్రియేట్ చేసుకోవాలో దాని ప్రకారంగా క్రియేట్ చేసుకోండి. ఒక రూల్ కరెంట్ 010101 లో ఉందనుకోండి,
ఈ రూలు 010102లో ఉండే ఇంకో రూల్ రిఫర్ చేయలేదు, ఆల్వేస్ రిఫర్ చేయలేదు. ఎందుకని? ఆబ్వియస్లీ ఎప్పుడైనా పైనుంచి హై టు లో, హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్ నుంచే పెగా రూల్ ఐడెంటిఫై చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 010101లో ఉన్నాను అనుకోండి, ఇంకా నాకు ఇంకోటి 010102లో కూడా ఉందనుకోండి, ఇంకొక రూల్ సెట్ వర్షన్. కానీ 010102లో ఉండే రూల్ ని నేను 010101 నుంచి రిఫర్ చేయలేను. ఎందుకంటే వెన్ ఎవర్ దిస్ రూల్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఆల్వేస్ ఫస్ట్ ఏం చేస్తుంది, హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్ నుంచి వెరిఫికేషన్ చేస్తుంది. హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్ లో ఈ రూల్ ఉండదు, కానీ నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, 010101 కి వస్తుంది. 010101 కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఒక రూల్ ని రిఫర్ చేసి ఉంటుంది. ఆ రూల్ మళ్ళీ హైయెస్ట్ వర్షన్ లో ఉందనుకోండి, అలా మళ్ళీ పైకి వెళ్ళి దాన్ని రెఫర్ చేయదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే కంపల్సరీగా ఉంటే ఈ రూల్ ఇక్కడ ఉండాలి, దీని యొక్క రెఫరెన్స్డ్ రూల్స్ అదే రూల్ సెట్ లో అన్నా ఉండాలి, లేకపోతే దాని యొక్క లోయర్ రూల్ సెట్ వర్షన్ లో అన్నా ఉండాలి. రిమెంబర్ దిస్ పాయింట్. సో అర్థమైందా? Now click on create and open. Now this is the section interface rule. ప్రతి దానికి హిస్టరీ ఉంటుంది యాజ్ యూజువల్ గా, ప్రతి దానికి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఎందుకు ఈ రూల్ ని నేమ్ ఏంటిది, ఏ టైప్ లో వాడుతున్నావు, ఎక్కడ దీని యొక్క స్పెసిఫికేషన్, ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్, ఏ ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ కోసం నువ్వు వాడుతున్నావు ఇది ఈ రూల్ ని, హిస్టరీ, ఎవరు క్రియేట్ చేశారు, ఏ పర్పస్ కోసం క్రియేట్ చేస్తున్నారు, ఫస్ట్ టైం లాస్ట్ యాడెడ్ బై, చూడండి ఇక్కడ లాస్ట్ యాడెడ్ బై నేనే యాడ్ చేశా ఇప్పుడు, తర్వాత ఎవరన్నా అప్డేట్ చేస్తే అప్డేటెడ్, ఎవరన్నా దీని నుంచి వేరే రూల్ సెట్ వర్షన్ కో వేరే రూల్ సెట్ కు మూవ్ చేస్తే లాస్ట్ మూవ్ బై అని వస్తుంది, last moved by. If you want to see the full history, you can see the full history. Now what I am doing, this is the design tab, settings, parameters, pages and classes, htmls, etc. ఈ యొక్క రూల్ ఇంటర్ఫేస్ లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వేరే రూల్ ఇంటర్ఫేస్ లో వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ రూల్ ఇంటర్ఫేస్ తీసుకున్నారనుకోండి, ప్రాపర్టీ క్రియేట్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. Ultimately you are writing a code by using this graphical user interface tool. Now ఏం చేస్తున్నాను, మెయిన్ ట్యాబ్ ఏంటిది, డిజైన్ ట్యాబ్. ఈ డిజైన్ ట్యాబ్ లో చూడండి, మస్ట్ అండ్ షుడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ అట్లీస్ట్ హ్యావింగ్ ఏ వన్ లేఅవుట్, వన్ డైనమిక్ లేఅవుట్. By using, what is the use of dynamic layout means, we can achieve the responsiveness in Pega 7. We can achieve the responsiveness from Pega 7 onwards. Pega 7 introduced these dynamic layouts to achieve the responsiveness behavior for your application. So if you want, you can add n number of layout. చూడండి ఇక్కడ ఆప్షన్స్ అన్ని చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు కావాలనుకుంటే చూడండి, దేన్నైనా హైలైట్ చేసుకోవాలంటే మౌస్ తోటి దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డ్రాగ్ అండ్ డ్రాప్, సీ దిస్ వన్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఇంకొక దాన్ని క్రియేట్ చేశాను. ఓకే, సో లెట్ us suppose కట్, ఓకే, లేకపోతే కాపీ, అగైన్ పేస్ట్ అబోవ్, లేకపోతే పేస్ట్ బిలో, ఆర్ యూ కెన్ డిలీట్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిలీట్. నేను ఇక్కడ ఏదైతే చేశానో అవన్నీ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. చూడండి, నౌ ఇఫ్ యూ వాంట్ కట్ ఐటమ్, ఆర్ ఇఫ్ యూ వాంట్ సి కాపీ ఐటమ్, నౌ ఇఫ్ యూ వాంట్ పేస్ట్ ఐటమ్, ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సెలెక్ట్ అండ్ యూ కెన్ డిలీట్ ది ఐటమ్. ఇక్కడ డిలీట్ రావట్లేదా? ఓకే, నౌ సీ దిస్ వన్, ఇన్సర్ట్ ఏ లేఅవుట్ రో బిఫోర్ సెలెక్టెడ్. ఓకే, చూడండి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇన్సర్ట్ ఏ లేఅవుట్, ఇంకొక లేఅవుట్ ని రో బిఫోర్ సెలెక్టెడ్, దానికి ముందు, లేకపోతే ఇన్సర్ట్ ఏ లేఅవుట్ రో ఆఫ్టర్. నెక్స్ట్ ఇదేంటిది, డిలీట్ ది సెలెక్టెడ్ లేఅవుట్, డిలీట్ చేసుకున్నాను. ఇన్సర్ట్ ఏ కాలం బిఫోర్ సెలెక్టెడ్, అంటే కొన్ని వాటికి కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతుంటాయి. ఇప్పుడు ఇది అనుకోండి, ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు డిస్ప్లే అవుతాయి, ఎనేబుల్ అవుతాయి ఈ ఆప్షన్స్. ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ఏ కాలం బిఫోర్ సెలెక్టెడ్, ఇన్సర్ట్ ఏ కాలం ఆఫ్టర్ సెలెక్టెడ్, డిలీట్ ఏ కాలం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెర్జ్ టేబుల్ కాలమ్స్, అంటే టేబుల్ లో ఉన్న కాలమ్స్ ని మెర్జ్ టేబుల్ కాలం టు రైట్, మెర్జ్ చేసుకోవాలన్నా, బాటమ్ మెర్జ్ టేబుల్ రోస్ బిలో, లేకపోతే అన్మెర్జ్ ఆల్ ప్రీవియస్ మెర్జెస్, ఇలాంటివన్నీ. Okay, so time being I want to keep only one layout. Now this is the layout. See this one, basic controls and advanced controls. Pega lo వీటిని ఏమంటారంటే కంట్రోల్స్ అంటారండి. Pega లో వీటిని ఏమంటారంటే కంట్రోల్స్. టెక్స్ట్ బాక్స్ కానీ బటన్ కానీ, మనం ఏదైతే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో వెబ్ లో బ్రౌజ్ చేసేటప్పుడు ఏదైనా వెబ్సైట్ ని, ఏదైనా ఫామ్స్ చూస్తుంటాము,
ఏది చూసినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ త్రూ HTML. ఇప్పుడు మీరు చూసేది ఇదంతా HTML, ఇదంతా HTML. ఇది ఒక బటన్, ఇది ఒక టెక్స్ట్ బాక్స్, లేకపోతే ఒక డ్రాప్ డౌన్, ఇది ఒక ఐకాన్, ఏదైనా సరే ఇవన్నీ కూడా పెగాలో మనం ఎలా, ఇఫ్ యూ వాంట్ నార్మల్లీ వీ యూస్ టు రైట్ HTML కోడ్. పెగాలో కోడింగ్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి ఇక్కడ అంతా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. బ్యాక్గ్రౌండ్ లో HTML జనరేట్ అయిద్దని కూడా అనే పాయింట్ తెలుసుకోవడం కూడా మనకి అనవసరం. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఎందుకంటే వెన్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఎ టూల్ మీరు అలానే చూడండి. కాకపోతే ఇంట్రెస్ట్ ఉంటే what is happening in the background. Now let us suppose see this one, basic controls. Now I want to keep one text box. Just drag and drop and keep it in a layout. The form will be designed. Now if you want you can see copy, cut, paste, copy, now again paste. మీరు ఏది కావాలంటే అన్ని. నెక్స్ట్ అగైన్ బటన్, next again drop down. Okay, for example next again drop down. See this one, drop down control. Now there are different types of controls are available, depends upon the type of the options. Now see this text area. Okay, so all these are the basic controls. Similarly we have a advanced controls also. Similarly we have a advanced controls. Label, just basic label. నెక్స్ట్ లింక్, శాంపిల్ లింక్. మీరు ఒకవేళ లింక్ డిస్ప్లే చేయాలనుకోండి ఎలా చేస్తారు. Okay, now this is a sample link. Now we will see one by one. So for example, remember this, all these are the controls in Pega. All these are the controls అంటారు. అంటే పెగాలో మనకి కంట్రోల్ అనే ఒక రూల్ కూడా ఉంది. కావాలంటే ఇక్కడ చూడండి, గో టు ది క్లిక్ ఆన్ క్రియేట్. ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతుంటాడు, క్రియేట్ యూజర్ ఇంటర్ఫేస్, వాట్ ఈస్ దిస్, సీ దిస్ కంట్రోల్ అని. కంట్రోల్ అంటే ఏంటిది, ఇవన్నీ పెగాలో ఉండే బిల్ట్ ఇన్ కంట్రోల్స్. కావాలంటే మీరు కస్టమ్ కంట్రోల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, కస్టమ్ కంట్రోల్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్ దీస్ ఆర్ కంట్రోల్స్ ఇన్ పెగా. మీరు కావాలంటే చూడండి, దీన్ని ప్రతి కంట్రోల్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి కంట్రోల్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. టెక్స్ట్ బాక్స్ కుండే ఆప్షన్స్ టెక్స్ట్ ఏరియాకు ఉండవు, టెక్స్ట్ ఏరియాకు ఉండే ఆప్షన్స్ బటన్ కు ఉండవు. సో మీరు ఏ విధంగా ఫామ్ డిజైన్ చేసుకుంటారు, క్లిక్ ఆన్ సేవ్. ఒకసారి సేవ్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ సేవ్. మీరు కావాలనుకుంటే పెగాలో నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతిదీ యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇమీడియట్లీ, యూ కెన్ run the specific rule, you can run the rule immediately also. See this, if you want to go to the actions preview, first మీ యొక్క లుక్ అండ్ ఫీల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది, ప్రివ్యూ. జస్ట్ దిస్ ఈస్ ది ప్రివ్యూ. అంటే రియల్ టైమ్ లో ఇలా ఉండదు అనుకోండి, బికాస్ యాజ్ ఆఫ్ నో ద స్టైల్స్ ఆర్ స్కిన్స్ ఆర్ నాట్ ఎట్ అప్లైడ్. నాట్ అప్లైడ్ ఎట్, స్టైల్స్ కానీ స్కిన్స్ కానీ ఎక్కడ అప్లై కాలేదు ఇక్కడ. Now if you want you can just run. ఇక్కడ రన్ చేసేటప్పుడు మాత్రం స్టాండర్డ్ థ్రెడ్ ఎగ్జిక్యూట్. సో ఎప్పుడైతే మీరు రన్ చేస్తారో, ఎప్పుడైతే ఈ క్లాసుకు సంబంధించిన రూల్ రన్ చేస్తున్నారో, దెన్ అగైన్ గో టు ద క్లిప్ బోర్డ్, స్టాండర్డ్ థ్రెడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది పెగా. స్టాండర్డ్ థ్రెడ్, see this py temporary page, where is this pyTempWorkPage. pyTempWorkPage ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. pyTempWorkPage ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఈ వాల్యూస్ ఈ ఫీల్డ్స్ అన్ని ఉండే, బట్ జస్ట్ అండర్స్టాండ్, నేను ఎక్కడ క్రియేట్ చేయలేదు ఆబ్జెక్ట్ ని. వెన్ యూ రన్ దట్ స్పెసిఫిక్ సెక్షన్ పెగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది. రియల్ టైమ్ లో అంటే ఎలా ఉంటుంది, సో ఇక్కడ వరకు ఇలా అర్థం చేసుకోండి. ఈ సెక్షన్ డైరెక్ట్ గా ఇలా రిఫర్ చేయలేము, ఈ సెక్షన్ కూడా మళ్ళీ ఎక్కడో రిఫర్ చేస్తాము, ఆ రూల్ ని మళ్ళీ ఎక్కడో రిఫర్ చేస్తాము, దాన్ని మళ్ళీ ఎక్కడో రిఫర్ చేస్తాము. అంటే దేర్ మైట్ బి సమ్ స్టార్టింగ్ పాయింట్, ఎక్కడొకక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి మనం ఇంకా రాలేదు, వాటినే మనం కేసెస్ అంటాము. నిన్న ఎందుకు మీరు చూసారో లేదు చూడలేదు, అక్కడ కేస్ మేనేజర్ పోర్టల్ ఎందుకు అన్నాడు, కేస్ మేనేజర్ పోర్టల్ అంటే కేసెస్ ని మేనేజ్ చేసుకునే ఏరియా. అది కేస్ కాంటెంట్ ని కానీ కేసెస్ ని కానీ మేనేజ్ చేసుకునే ఏరియా. ఓకే, సో నౌ అందుకే దాని కేస్ మేనేజర్ పోర్టల్ అన్నాడు అక్కడ. పీవై కేస్ మేనేజర్ హార్నెస్ ఏదో సంథింగ్. ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ ప్రతి దాన్ని క్లిక్ చేసేటప్పుడు డిస్ప్లే అయింది కదా, వెర్ ఇస్ లాంచ్ బ్యాంక్ పోర్టల్. సో మీరు దేన్ని క్లిక్ చేసినా కూడా ఈ డిస్ప్లే దాన్ని ఏమంటాడో చూడండి, వెర్ ఈస్ లైవ్ యూఐ. వాట్ ఈస్ దిస్, కేస్ మేనేజర్. నేను కస్టమైజేషన్ చేసుకున్నాను, అంతకుముందు పీవై అనేది ఉండేది. పీవై అంటే బిల్ట్ ఇన్ అని. ఏదైనా ఒక రూల్ పిఎక్స్ పీవై పీజెడ్ తోటి స్టార్ట్ అయింది అంటే అది ఒక బిల్ట్ ఇన్ రూల్ అని, ఒక బిల్ట్ ఇన్ రూల్ ఇన్ పెగా అని.
అది ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే ఒక సెక్షన్ కావచ్చు, లేకపోతే ఒక యాక్టివిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. పిఎక్స్ పివై పిజెడ్ తోటి స్టార్ట్ అయింది అంటే ఏదైనా ఒక రూల్, దట్ ఈస్ కాల్డ్ ఇట్ ఓఓటిబి రూల్స్ అంటారు. ఓఓటిబి అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటారు పెగాలో. ఓఓటిబి అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్. అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే మీ యొక్క అప్లికేషన్ కి సంబంధం లేని రూల్స్, అంటే అవన్నీ పెగా రూల్స్ అనే అప్లికేషన్ కి సంబంధించిన రూల్స్, వాటినే ఓఓటిబి అంటే మీ యొక్క అప్లికేషన్ కి అవుట్ ఆఫ్ ద బాక్స్, మీ యొక్క అప్లికేషన్ అవుట్ ఆఫ్ ది బాక్స్, వాటిని ఓఓటిబి రూల్స్ అంటారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ రూల్స్ అంటారు పెగాలో. ఎందుకంటే టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. సో నౌ జస్ట్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద కంట్రోల్, double click on this control, double click on this control. See this is the cell properties, this is the cell properties అంటే ఈ కంట్రోల్ కి సంబంధించిన ప్రాపర్టీస్. దీన్నే ప్రాపర్టీ ప్యానల్ విండో అని కూడా అంటారు, సెట్టింగ్స్ ప్యానల్ విండో అని కూడా అంటారు, ఎక్సెట్రా. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ టెక్స్ట్ కి ప్రాపర్టీ అనేది ఉంది. ఎందుకు ఉంది నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకని, అల్టిమేట్ గా పెగాలో వన్ అండ్ ఓన్లీ రూల్ టు హోల్డ్ ద డేటా ఈస్ ప్రాపర్టీ. వన్ అండ్ ఓన్లీ రూల్ టు హోల్డ్ ద డేటా ఈస్ ప్రాపర్టీ. ఇంకా వేరే రూల్స్ కూడా ఉన్నాయి. వేరే రూల్స్ అంటే పారామీటర్స్ అంటారు, అవి రూల్ కాదు, అవి రూల్ కాదు. పారామీటర్స్, లోకల్ వేరియబుల్స్, అవి కూడా డేటాని హోల్డ్ చేస్తాయి ఇంటర్నల్ గా టెంపరరీగా. పారామీటర్స్, లోకల్ వేరియబుల్స్ ఇంటర్నల్ గా డేటాను హోల్డ్ చేస్తాయి. బట్ ఇక్కడ ప్రాపర్టీ మాత్రం ఆబ్జెక్ట్ లెవెల్లో డేటాను హోల్డ్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ రూల్ ఈస్ ప్రాపర్టీ ఓన్లీ. సో ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీకి డిఫాల్ట్ గా ఒక యూజర్ నేమ్, ఒక కస్టమర్ నేమ్ ఉందనుకోండి, సురేష్ అని డిఫాల్ట్ గా అసైన్ చేయొచ్చు. కానీ అల్టిమేట్ గా ఏంటిది, డైనమిక్ గా క్యాప్చర్ చేయాలంటే ప్రతిసారి ఆ ఫస్ట్ నేమ్ కి ఎప్పుడు సురేషే ఉంటుంది. కానీ నాకు కావాల్సింది ఏంటి, డైనమిక్ గా నేను ఆ ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీలోకి డేటాని అసైన్ చేయాలి. డైనమిక్ గా ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీలోకి డేటాని అసైన్ చేయాలి. సో నేనేం చేస్తున్నాను, ఆ ప్రాపర్టీని ఈ టెక్స్ట్ ఫీల్డ్ కి, ఈ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్ కి బైండ్ చేస్తాను. సో ఆటోమేటిక్ గా ఈ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్ లో ఏదైతే డేటా ఇస్తారో క్లయింట్ సైడ్ యూజర్ ఎంటర్ చేసేటప్పుడు, ఎప్పుడైతే యూజర్ సబ్మిట్ పెర్ఫామ్ చేస్తాడో, సబ్మిట్ గానీ ఏదైనా సరే సర్వర్ కి డేటాను పంపిస్తాడో, సర్వర్ కి డేటాను పోస్ట్ చేస్తాడో, లేకపోతే తన యొక్క యాక్షన్ ని పెర్ఫామ్ చేస్తాడో, సబ్మిట్ చేస్తాడో, ఓకే, ఆటోమేటిక్ గా ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో ఉండే డేటా సర్వర్ లో ఉన్న, సర్వర్ కి వెళ్ళి సర్వర్ సైడ్ కూడా, పెగా సైడ్, ఇప్పుడు మీరు ఉంది బ్రౌజర్ క్లయింట్ సైడ్, పెగా సైడ్ కి వెళ్ళేసి ఈ పర్టికులర్ ప్రాపర్టీకే వాల్యూ బైండ్ అయిపోతుంది, వాల్యూ అసైన్ అయిపోతుంది. ఎక్కడ మీరు కోడింగ్ రాయాల్సిన పని లేదు. దిస్ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ ఎక్సెట్రా, ఆటోమేటిక్ బైండింగ్. ఈ కంట్రోల్ కి ఈ ప్రాపర్టీని మీరు బైండ్ చేస్తున్నారు, ఈ కంట్రోల్ కి ఈ ప్రాపర్టీని బైండ్ చేస్తున్నారు. నౌ సీ దిస్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ ప్రాపర్టీ బైండ్. ఓకే, ఏంటిది, కస్టమర్ ఈమెయిల్ అనే ప్రాపర్టీని బైండ్ చేసా. డాట్ కు ముందు నేను ఎక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇవ్వలేదు అంటే నువ్వు కరెంట్ క్లాస్ లో ఉన్నావు అని. కరెంట్ క్లాస్ అంటే వర్క్ క్లాస్, కరెంట్ క్లాస్ అంటే వర్క్ క్లాస్. అంటే మీరు కావాలనుకుంటే ప్రైమరీ, దాన్ని ప్రైమరీ డాట్ అని కూడా కాల్ చేసుకోవచ్చు. వై, బికాస్ ఇట్ ఈస్ రిఫరింగ్ టు ద ప్రైమరీ పేజ్. ప్రైమరీ పేజ్ అనే ఇంటర్వ్యూ క్వశ్చన్ లో కూడా అడుగుతుంటారు, ఏ పేజ్ నుంచి నువ్వు, ఏ క్లాస్ నుంచి నువ్వు రూల్ ని రిఫర్ చేస్తున్నావో, ఏ క్లాస్ నుంచి నువ్వు రూల్ ని రిఫర్ చేస్తున్నావో దాన్నే ప్రైమరీ పేజ్ అంటారు. ఏ క్లాస్ నుంచి నువ్వు ఇక్కడ ఏ క్లాస్ లో ఉన్నావు, నువ్వు ప్రెసెంట్ ఏ క్లాస్ లో ఉన్నావు అంటే వర్క్ క్లాస్ లో ఉండవు. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ప్రైమరీ పేజ్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ప్రైమరీ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెక్షన్ అనే రూలు వేరే దగ్గర నుంచి రిఫర్ అవుతుంది అనుకోండి, దీనికి ప్రైమరీ పేజ్ ఏంటిది, అది ప్రైమరీ పేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రూల్ అనేది వేరే సెక్షన్ నుంచో లేకపోతే వేరే క్లాస్ నుంచో మళ్ళీ రిఫర్ అవుతుంది అనుకోండి, దీనికి ప్రైమరీ పేజ్ ఏమవుతుందంటే ఎక్కడి నుంచి అయితే కాల్ అవుతుందో, ఏ కరెంట్ క్లాస్ లో నుంచి అయితే అది కాల్ అవుతుందో దాని ప్రైమరీ పేజ్ అంటారు ఎప్పుడైనా, ఆ ప్రైమరీ క్లాస్ అంటారు, ఏ కరెంట్ క్లాస్ నుంచి అయితే అది కాల్ అవుతుందో. నా ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏ క్లాస్ లో ఉన్నాను, వర్క్ క్లాస్ లో ఉన్నాను. సో ఆబ్వియస్లీ నేను ఇక్కడ డాట్ అని పెట్టేస్తే నాకు ఆటోమేటిక్ గా, నేను చూడండి, ఈ వర్క్ క్లాస్ కు సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. మోర్ అని క్లిక్ చేశారంటే దాని యొక్క పేరెంట్ క్లాస్ లో ఉండే ప్రాపర్టీస్ వస్తాయి. మీరు ఏ ప్రాపర్టీని బైండ్ చేయాలనుకుంటున్నారు ఈ టెక్స్ట్ ఫీల్డ్ కి, ఆ ప్రాపర్టీ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ అమౌంట్. నా చూడండి, యూజ్ ప్రాపర్టీ డిఫాల్ట్, లేబుల్ యూజ్ ప్రాపర్టీ డిఫాల్ట్ మీరు కస్టమైజేషన్ చేసుకుంటారా. నా కస్టమర్ లోన్, కస్టమర్ లోన్ అమౌంట్, మీ ఇష్టం వచ్చిన టెక్స్ట్ రాసుకోవచ్చు. లేకపోతే ప్రాపర్టీ డిఫాల్ట్ అంటే ఈ ప్రాపర్టీకి ఏం పేరు ఉందో, లోన్ అమౌంట్ ఉంటే అలానే వస్తుంది. చూడండి, యూజ్ ప్రాపర్టీ డిఫాల్ట్ అంటే లోన్ అమౌంట్ అలానే వస్తుంది. క్లిక్ ఆన్ సబ్మిట్. చూడండి, ఇక్కడ ఈ టెక్స్ట్ ఇన్పుట్ లేబుల్ కూడా మారిపోతుంది. నా ఇఫ్ యూ వాంట్ చేంజ్ ఎనీ టైమ్, జస్ట్ గో టు ది కస్టమర్ లోన్ అమౌంట్. డిఫాల్ట్ వాల్యూ అంటే డిఫాల్ట్ గా ఈ టెక్స్ట్ ఇన్పుట్ లో, అంటే
డిఫాల్ట్ గా నేను 2000 అని లోడ్ చేస్తున్నాను. ఓకే, 2000 అని లోడ్ చేస్తున్నాను. చెక్అవుట్, సేవ్, యాక్షన్స్, రన్, ఎగ్జిక్యూట్ 2000. ఒకసారి క్లిప్ బోర్డ్ లో చూద్దామా. స్టాండర్డ్ థ్రెడ్ లోన్ అమౌంట్ ఎంత ఉంది, 2000 ఉంది. ఇదేంటి నేను ఎక్కడ ఎంటర్ చేయలేదు కదా, డిఫాల్ట్ వాల్యూ అండి. అంటే మీరు ఎప్పుడైతే ఈ సెక్షన్ ని రన్ చేస్తారో, రిక్వెస్ట్ మీ యొక్క బ్రౌజర్ నుంచి పెగా సర్వర్ కి వెళ్ళేసేసి అక్కడ ఈ సెక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ వాల్యూస్ ఆటోమేటిక్ గా ఈ ప్రాపర్టీలో ఏ వాల్యూ ఉంది, డిఫాల్ట్ వాల్యూ 2000 ఉంది కాబట్టి అది సెట్ అయింది చూడండి. లేకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్స్ రన్ అన్నారు, ఎగ్జిక్యూట్ అంటారు, ఇక్కడ మీరు 3000 ఇచ్చారనుకోండి, 3000 ఇచ్చేసేసి మీరు సబ్మిట్ చేశారనుకోండి, ఈసారి ఏమవుతుంది, ఈ 3000 అనే వాల్యూ సర్వర్ కి వెళ్ళి సర్వర్ కి పోస్ట్ అవుతుంది. దాన్నే పోస్ట్ వాల్యూ అంటారు. సర్వర్ కి పోస్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. దీనికి ఏ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అవుతుందో ఆ ఆబ్జెక్ట్ లో కన్సర్న్డ్ ప్రాపర్టీ లోన్ అమౌంట్ అంటే ప్రాపర్టీకి 3000 ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. మీరేమీ ఎక్స్ట్రా చేయాల్సిన పని కూడా లేదు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫర్దర్ గా వాడుకోవాలి అనుకుంటే ఈ ప్రాపర్టీస్ ని కంపల్సరీగా క్లిప్ బోర్డ్ లో ఉండాల్సిందే. ఆ వాల్యూ ఉండాల్సిందే క్లిప్ బోర్డ్ లో లేకపోతే దానికి వాల్యూ లేదన్నట్టే అర్థం. క్లిప్ బోర్డ్ లో ఏదైనా ఉంది అంటే వాల్యూ ఉంది, లేకపోతే మెమరీలో లేదు. ఎందుకంటే క్లిప్ బోర్డ్ లో లేకపోతే మెమరీలో లేదు. నౌ గో టు ది జస్ట్ క్లిక్ ఆన్ టెక్స్ట్ ఇన్పుట్. దిస్ ఈస్ ద ప్రాపర్టీ. డిఫాల్ట్ వాల్యూ, ప్లేస్ హోల్డర్ అంటారు. ఇవన్నీ రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ టు దిస్ ఆల్ దీస్ కంట్రోల్స్. చూడండి, ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడే నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. దీని యొక్క బిహేవియర్ ని టెక్స్ట్ ఇన్పుట్ నుంచి చేంజ్ అనుకొని all these are the input controls, all these are the text and data display controls, all these are the pickers ante multi select, checkbox, radio button, drop down. All these are the attachments, action elements controls ante button, email, link, attachments, action elements ante vaati meeda మనం క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, యాక్షన్ ఎలిమెంట్ కంట్రోల్స్. సో సీ దిస్ కస్టమ్, ఇంకా అదర్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళు క్రియేట్ చేసినవి కూడా మీరు వాడుకోవచ్చు. క్లిక్ ఆన్ అదర్, జస్ట్ డౌన్ యారో. ఇంకా పెగాలో అదర్ కంట్రోల్స్ ఉన్నాయి చూడండి. పిఎక్స్ బటన్ అంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసిన కంట్రోల్స్. పిఎక్స్ యూఆర్ఎల్, పిఎక్స్ వీడియో, ఇవన్నీ అదర్ కంట్రోల్స్ అంటే కాదు, ఉన్నవే, అవి కూడా ఉన్నవే. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని మీరు కావాలంటే చూపిస్తాను చూడండి. క్యాన్సిల్, డిలీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఇన్పుట్, లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ చేంజ్ అంటే కంట్రోల్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడే. నౌ జస్ట్ క్లిక్ ఆన్ లోన్ అమౌంట్, డిఫాల్ట్ వాల్యూ 2000. ఇక్కడ ప్లేస్ హోల్డర్ అని చూడండి. ప్లేస్ హోల్డర్ అంటే మీరు కావాలంటే రాసుకోవచ్చు. ప్లీజ్ ఎంటర్, మీరు చూసే ఉంటారు ఇవన్నీ బయట బ్రౌజ్ చేసేటప్పుడు వెబ్ అప్లికేషన్స్ లో. ప్లీజ్ ఎంటర్ ఏ లోన్ అమౌంట్, దీన్నే ప్లేస్ హోల్డర్ అంటారు. టూల్ టిప్ అంటే మౌస్ దాని మీద తీసుకెళ్తే దిస్ ఈజ్ ఏ లోన్ అమౌంట్ ఫీల్డ్, టైటిల్ డిస్ప్లే అవుతుంది. టైటిల్, దిస్ ఈజ్ ఏ లోన్ అమౌంట్ ఫీల్డ్, ప్లీజ్ ఎంటర్ లోన్ అమౌంట్, ప్లీజ్ ఎంటర్ అమౌంట్, ఎక్సెట్రా. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్ ప్రివ్యూ. చూడండి, దిస్ ఈజ్ ఎ లోన్ అమౌంట్ ఫీల్డ్, ప్లీజ్ ఎంటర్ అమౌంట్. అదేంటి ప్లేస్ హోల్డర్ రాలేదు, ఆబ్వియస్లీ దాంట్లో డిఫాల్ట్ గా వాల్యూ ఇచ్చావు కదా, ఇంకా ప్లేస్ హోల్డర్ రాదు. అదే నువ్వు ఇది తీసేసావు అనుకోండి, వాల్యూ ఇచ్చావు కాబట్టి రాదు. క్లిక్ ఆన్ సేవ్, జస్ట్ ప్రివ్యూ చూసుకోండి. యాక్షన్స్ ప్రివ్యూ, చూడండి, ప్లీజ్ ఎంటర్ ఏ లోన్ అమౌంట్. మీరు ఎప్పుడైతే మౌస్ క్లిక్ చేసి ఎంటర్ చేస్తారో అది పోతుంది. ఓకేనా. 2000 కాకపోతే 3000 మీ ఇష్టం అండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఈచ్ కంట్రోల్. వీటన్నిటికీ అన్ని కంట్రోల్స్ కి మోర్ ఆర్ లెస్ మోస్ట్ ఆఫ్ ది కంట్రోల్స్ కి కొన్ని ప్రాపర్టీస్ రిమైన్స్ సేమ్ ఉంటాయండి. ఇంకొకటి చూడండి, విజిబిలిటీ అంటే ఈ కంట్రోల్ ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి, ఎప్పుడు డిస్ప్లే కాకూడదు. నేనేం చేస్తాను, ఇక్కడ విజిబిలిటీ ఆల్వేస్ అని ఉంది. లేకపోతే కొన్ని కండిషన్స్ బేస్ మీద కూడా ఈ కంట్రోల్ డిస్ప్లే చేయాలి, లేకపోతే డిస్ప్లే చేయకూడదని కొన్ని కండిషన్స్ బేస్ మీద కూడా మీరు చెప్పొచ్చు. సో అప్పుడు మనం జనరల్ గా ఏం చేస్తాము, పెగాలు అయితే మామూలు జనరల్ ప్రోగ్రామింగ్ లో అయితే ఇఫ్ ఎల్స్ కండిషన్ లో కోడింగ్ రాసేసి కంట్రోల్ చేస్తాం, ఇది డిస్ప్లే కాకూడదు, ఇది డిస్ప్లే అవ్వాలని. పెగాలో కూడా అలానే ఉంటుంది, బట్ యూజింగ్ ద రూల్స్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా. నో వరీస్.
విజిబిలిటీ అంటే చూడండి, విజిబిలిటీ ఆప్షన్ అంటే ఈ కంట్రోల్ కనపడాలా వద్దా, డిస్ప్లే. నేనేం చేస్తాను, విజిబిలిటీ ఆల్వేస్ ఎప్పుడు కనపడాలి అంటున్నాను. నేనేమంటున్నాను ఇక్కడ కండిషనల్ బేసిస్ మీద కండిషనల్ బేస్ మీద ఈ కంట్రోల్ కనపడాలి అనుకోండి. మీరు ఒక కండిషన్ రాసుకోవాలి. కండిషన్ రాసుకుంటేనే ఈ కంట్రోల్ కనపడుతుంది. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే కంట్రోల్ కనపడుతుంది, లేకపోతే కంట్రోల్ కనపడదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నాట్ బ్లాంక్, ఇఫ్ నాట్ జీరో, ఆర్ ఇఫ్ ఎక్స్ప్రెషన్. వీటి గురించి నేను తర్వాత మాట్లాడతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి డెసిషన్ రూల్స్ వచ్చినప్పుడు కూడా. ఓకే, కండిషనల్ రూల్స్ ఉన్నాయి పెగాలో, అవి వచ్చినప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. బట్ టైం బీయింగ్ విజిబిలిటీ ఆల్వేస్ అంటే ఓకే, ఎల్లప్పుడూ ఇది కనపడాలి. ఇక్కడ చూడండి, సబ్మిట్. నేనేం చేస్తున్నాను, విజిబిలిటీ ఇఫ్ నాట్ బ్లాంక్ అయితే సేవ్, యాక్షన్, రన్, ఎగ్జిక్యూట్. ఏమైంది, టెక్స్ట్ ఇన్పుట్ ఏది, కస్టమర్ లోన్ అమౌంట్ రాలేదేంటి? ఇఫ్ నాట్ బ్లాంక్ అయితే, ఇఫ్ నాట్ బ్లాంక్ అంటే ఈ కస్టమర్ లోన్ అమౌంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు బ్లాంక్, అది నాట్ ఈక్వల్ టు ఎంటీ అయితేనే డిస్ప్లే అవ్వాలి, లేకపోతే డిస్ప్లే కాకూడదు అంటున్నాను. కాకపోతే డిస్ప్లే కాకూడదు అన్న. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్, రన్, ఎగ్జిక్యూట్. నౌ సిరీస్. ఎందుకని, నేను డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాను అంటే దానికి ఒక వాల్యూ ఉంది, దానికి ఒక వాల్యూ ఉంది కాబట్టి. అర్థమైందా? విజిబిలిటీ కండిషన్ ఇఫ్ నాట్ బ్లాంక్ ఆర్ ఇఫ్ నాట్ జీరో, ఇఫ్ నాట్ జీరో, ఈ రెండు మోర్ బ్లాంక్ అయితే ఏదో ఒక వాల్యూ ఉండాలి. ఇఫ్ నాట్ జీరో, జీరో కాకుండా, జీరో కాకుండా. ఇఫ్ నాట్ బ్లాంక్ అయితే అది జీరో కూడా ఉండొచ్చు, బట్ ఇఫ్ నాట్ జీరో అయితే ఇట్ షుడ్ నాట్ బి ఏ జీరో, ఇట్ షుడ్ నాట్ బి ఏ జీరో. అది విజిబిలిటీ కండిషన్స్, విజిబిలిటీ కండిషన్స్ అంటారు. ఇక్కడ చూడండి, దాని కింద ఆప్షన్ ఉంది, రిజర్వ్ స్పేస్ వెన్ హిడెన్ అంటాడు. అంటే ఎప్పుడైనా ఈ కంట్రోల్ హిడెన్ లో ఉన్నప్పుడు దాని స్పేస్ దానికి రిజర్వ్ చేయాలా అంటే, ఇలా చేసామనుకోండి ఏమవుతుందో చూడండి. ఇది చేస్తే ఏమవుతుందంటే, ఇది తీసేసిన తర్వాత రిజర్వ్ స్పేస్ వెన్ హిడెన్, క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్, రన్. దాని యొక్క స్పేస్ దానికి ఉంటుంది, దాని యొక్క స్పేస్ అలానే ఉండిపోతుంది. ఎందుకని, కస్టమర్ లోన్ అమౌంట్ ఏమిచ్చాము, ఓకే, డిఫాల్ట్ వాల్యూ ఇఫ్ నాట్ బ్లాంక్, రిజర్వ్ స్పేస్. ఇఫ్ నాట్ బ్లాంక్ అంటే ఎందుకని, క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్, రన్, ఎగ్జిక్యూట్. ఓపెన్ ద క్లిప్బోర్డ్. బై క్లిప్బోర్డ్ లో ఉన్న వాల్యూ స్టాండర్డ్ pyTempWorkPage. లోన్ అమౌంట్ ఏం లేదు కదా, మరి ఎందుకు డిస్ప్లే అవుతుంది? డిఫాల్ట్ వాల్యూ కూడా లేదు. ఇఫ్ నాట్ బ్లాంక్, వాట్ హ్యాపెండ్? ఇఫ్ నాట్ బ్లాంక్ అంటే కానీ ఇక్కడ ఏంటి, రిజర్వ్ స్పేస్ వెన్ హిడెన్ అంటే దాని యొక్క స్పేస్ ని రిజర్వ్ చేయమని, వెన్ హిడెన్. ఓకే, విల్ సి వై. యాక్చువల్గా డిస్ప్లే కాకూడదు, రిజర్వ్ స్పేస్ వెన్ హిడెన్ అంటే దాని యొక్క స్పేస్ ను కూడా అలానే అలొకేట్ చేయి, అడ్జస్ట్ చేయకుండా, లేకపోతే దాని యొక్క బిలో కంట్రోల్ పైకి అడ్జస్ట్ కాకుండా, రిజర్వ్ స్పేస్ వెన్ హిడెన్ బేసికల్ గా అది. సో దీని యొక్క రన్ విజిబిలిటీ కండిషన్ ఆన్ క్లయింట్, రన్ విజిబిలిటీ కండిషన్ ఆన్ క్లయింట్ అనేది నేను మీకు ఇప్పుడు అర్థం కాదు, లేకపోతే తర్వాత చెప్తాను. యాక్చువల్గా విజిబిలిటీ కండిషన్ ఎందుకంటే, ఇఫ్ నాట్ బ్లాంక్ అనేది సర్వర్ సైడ్ జరిగింది. ఒకవేళ ఇదే కండిషన్ చెకింగ్ అనేది మీ యొక్క బ్రౌజర్ లో జరగాలనుకోండి, అంటే క్లయింట్ సైడ్ జరగాలనుకోండి, దాన్ని జావా స్క్రిప్ట్ ద్వారా జరుగుతుందంటారు. క్లయింట్ సైడ్ జరగాలి అనుకుంటే యూ కెన్. దీనివల్ల ఏమవుతుంది, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ అన్నిసార్లు కాదు, కొన్ని సార్లు మాత్రం కంపల్సరీగా రన్ విజిబిలిటీ కండిషన్ ఆన్ క్లయింట్ పెట్టుకుంటే పెర్ఫార్మెన్స్ డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే అన్నెసరీగా రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్ళదు, ఇఫ్ నాట్ బ్లాంక్ అన్నాను, రన్ విజిబిలిటీ కండిషన్ ఆన్ క్లయింట్, క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్, రన్, ఎగ్జిక్యూట్. ఓకేనా, యాక్షన్, రన్ విజిబిలిటీ కండిషన్ ఆన్ క్లయింట్ సైడ్ జరిగింది, క్లయింట్ సైడ్.
విజిబిలిటీ కండిషన్స్ అంటారు, ఎప్పుడు కంట్రోల్ కనపడాలి, ఎప్పుడు కంట్రోల్ కనపడకూడదు. నెక్స్ట్ డిజేబుల్, మీరు కావాలనుకుంటే కంట్రోల్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి నెవర్ అని ఉంది, ఆల్వేస్ అని ఉంది, ఇక్కడ కూడా కండిషన్స్ ఉన్నాయి. కండిషనల్ బేస్ మీద ఈ కంట్రోల్ డిజేబుల్ చేయాలా, డిజేబుల్ చేయకూడదా. నేను ఒక్క కంట్రోల్ కే చెప్తాను, మోర్ ఆర్ లెస్ మిగతా అన్నిటికీ ఇలానే ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ది ఆప్షన్స్ ని బట్టి. డిజేబుల్ నేనేం చూడండి ఆల్వేస్ అంటున్నాను, ఆల్వేస్ సబ్మిట్. ఇంకొకటి విజిబిలిటీ కూడా ఇది ఆల్వేస్ పెడుతున్నాను, విజిబిలిటీ కూడా ఇప్పుడు ఆల్వేస్ పెడుతున్నాను. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్స్, ప్రివ్యూ. చూడండి డిజేబుల్ అయిపోయింది కంట్రోల్. ఎప్పుడైనా కంట్రోల్ డిజేబుల్ చేసుకోవాలంటే డిజేబుల్ కంట్రోల్, డిజేబుల్ ఆప్షన్. నెక్స్ట్ రిక్వైర్డ్, రిక్వైర్డ్ అంటే ఏంటిది, రిక్వైర్డ్ అంటే దీంట్లో కంపల్సరీగా వాల్యూని ఎంటర్ చేయాలా వద్దా, వ్యాలిడేషన్ జరిగింది. దీంట్లో కంపల్సరీగా వ్యాలిడేషన్ జరుగుతుంది. ఎందుకని రిక్వైర్డ్ అన్నావు, ఏమన్నావు రిక్వైర్డ్ నెవర్ అన్నావు అంటే ఎప్పుడు ఈ వాల్యూ నాకేం అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు. బట్ రిక్వైర్డ్ ఆల్వేస్ అన్నావు అనుకోండి కంపల్సరీగా దీంట్లో వాల్యూ ఎంటర్ చేయాల్సిందే. క్లిక్ ఆన్ సేవ్, యాక్షన్స్, రన్, ఎగ్జిక్యూట్. ఫస్ట్ డిజేబుల్ ఉంది చూడండి, కస్టమర్ లోన్ అమౌంట్ రిక్వైర్డ్, కస్టమర్ లోన్ అమౌంట్ రిక్వైర్డ్, దాంట్లో వాల్యూ లేదు. ఇంకొకటి డిజేబుల్ లో ఉంది. జనరల్ గా ఏమవుతుంది అంటే స్టార్ మార్క్ డిస్ప్లే అవుతుంది, రెడ్ స్టార్ మార్క్, మ్యాండేటరీ ఫీల్డ్ అని స్టార్ మార్క్స్ డిస్ప్లే అవుతుంటాయి. అది రిక్వైర్డ్ అంటే, అది మ్యాండేటరీ ఫీల్డ్ అని చెప్పాలంటే చూడండి ఇక్కడ ఎప్పుడైతే రిక్వైర్డ్ ఆల్వేస్ అన్నాం అనుకోండి, ఇక్కడ రెడ్ స్టార్ మార్క్ డిస్ప్లే అయింది. ఇక్కడ అక్కడ ఎందుకు రాలేదు, అది ఓన్లీ మీ యొక్క సెక్షన్ ఇండివిజువల్ గా రన్ చేస్తున్నారు. మామూలుగా ఈ సెక్షన్ ఎక్కడి నుంచి రన్ చేస్తారు, ఫ్లో నుంచి రన్ చేస్తారు. ఫ్లోస్ ఎక్కడి నుంచి, కేసెస్ నుంచి. ఓవరాల్ గా ఎంటైర్ అప్లికేషన్ నుంచి, ఈ మేనేజర్ పోర్టల్ నుంచి రన్ చేసేటప్పుడు మీకు డెఫినెట్ గా అవి కూడా డిస్ప్లే అవుతాయి, నో వరీస్. ఇక్కడ జస్ట్ ప్రివ్యూ చూస్తున్నారు, ఒక రకంగా ఈ ఓన్లీ ఇండివిజువల్ గా సెక్షన్ మాత్రమే రన్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన స్కిన్ కూడా అప్లై కావట్లా, గుర్తుపెట్టుకోండి. దీనికి కావాల్సిన స్కిన్ కూడా అప్లై అవ్వటం లేదు. ఇది జస్ట్ ఓన్లీ మీ యొక్క సెక్షన్ మాత్రం ఇండివిజువల్ గా రన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి రిక్వైర్డ్ అనే ఉంది, ఏముంది ఆల్వేస్ అని ఉంది, లేకపోతే నెవర్, అసలు ఎప్పుడు అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు. రిక్వైర్డ్ ఆల్వేస్ అంటే మ్యాండేటరీ అని మీరు చెప్పాలనుకుంటే ఈ ఆప్షన్స్ ఉన్నాయండి. టూర్ ఐడి వదిలేయండి, మనకు అవసరం లేదు అసలు ఇది. టెస్ట్ ఐడి చూసుకోండి, టెస్ట్ ఐడి అంటే ప్రతి కంట్రోల్ పెగాలో జనరేట్ అయినప్పుడు, ప్రతి కంట్రోల్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు, ప్రతి కంట్రోల్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు పెగా ఏం చేస్తుందంటే ఒక ఇంటర్నల్ గా ఒక ఐడిని జనరేట్ చేస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ టైం స్టాంప్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ టైం స్టాంప్. మీరు ఎప్పుడైతే కాపీ పేస్ట్ చేస్తారో, లేకపోతే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను, బేసిక్, ఫర్ ఎగ్జాంపుల్ గో టు ద బేసిక్, ఒక టెక్స్ట్ ఇన్పుట్ తీసుకున్నాను, ఈ శాంపిల్ టెక్స్ట్ ప్లేస్ దగ్గర పెట్టాను. ఓకే, దీని మీద డబుల్ క్లిక్ చేయండి, దీని మీద డబుల్ క్లిక్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత పెగా ఏం చేస్తుందంటే దీనికి ఒక ఐడిని జనరేట్ చేస్తుంది. చూడండి 2019-12-04-8-20 అంటే 8 o'clock అయింది, నైట్ 8 o'clock అయింది, 28:40 అయింది, 8:40:06. ఏంటివి ఇవన్నీ, న్యూయార్క్ టైం స్టాంప్ ప్రకారం. ఎందుకని మన యొక్క ఆపరేటర్ యాక్సెస్ గ్రూప్ ఎలా ఉంది, టైం జోన్ ఏంటిది, ఆపరేటర్ టైం జోన్ అమెరికా న్యూయార్క్ అని ఉంది. సో కావాలనుకుంటే ఈస్టర్న్ స్టాండర్డ్ టైం 8:40. సో ఈ విధంగా జనరేట్ అవుతుంది, ఈ విధంగా టైం స్టాంప్ జనరేట్ అయింది ఆ కంట్రోల్ కి. ఎందుకంటే యూనిక్ ఐడి, ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ వేరే కంట్రోల్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఈ కంట్రోల్ కి సంబంధం లేదు. టు డిఫరెన్షియేట్ దీనే యూనిక్ ఐడి అంటారు. లేకపోతే మీరు కావాలనుకుంటే మీరు జనరేట్ చేసుకోవచ్చు, జనరేట్ ఐడి. ఆర్ షూర్ యూ వాంట్ టు జనరేట్ న్యూ ఐడి? ఓకే, ఇప్పుడు టైం చూడండి 8:42 అయింది, జనరేట్ న్యూ ఐడి. ఇక్కడ 04 ఉంది కదా, మళ్ళీ జనరేట్ న్యూ ఐడి. సో మిల్లీ సెకండ్స్ మారింది. ఓకే, జనరేట్ న్యూ ఐడి మారిపోతుంటుంది. సో 2019 8:41 కదా, ఈ 20 మిల్లీ సెకండ్స్ పోయి మళ్ళీ చూడండి 26 అయింది అలా. సో ప్రతి కంట్రోల్ కి మైక్రో సెకండ్స్ తో సహా, మిల్లీ సెకండ్స్ కూడా మైక్రో సెకండ్స్ తో సహా ఒక ఐడి జనరేట్ అవుతుంది. టు డిఫరెన్షియేట్, ఈ కంట్రోల్ ని వేరే కంట్రోల్ తోటి డిఫరెన్షియేట్ చేయడానికి పెగా ఇంటర్నల్ గా యూజ్ చేసుకుంటుంది వాటిని. ఈ కంట్రోల్ యొక్క ఐడి ఏంటిది, వేరే కంట్రోల్ యొక్క ఐడి ఏంటిదని.
ఎందుకంటే ఇక్కడ మీరు ప్రాపర్టీ పెట్టినా కూడా ఇదే ప్రాపర్టీని మళ్ళీ వేరే కంట్రోల్ కూడా పెట్టొచ్చు, ఒక్కొక్కసారి వేరే కంట్రోల్ కూడా పెట్టొచ్చు. బట్ పెగా ఇంటర్నల్ గా యూజింగ్ దిస్ ఐడి, సమ్ టైమ్స్ యూజింగ్ దిస్ ఐడి టు డిఫరెన్షియేట్ దిస్ కంట్రోల్ విత్ ది అదర్ కంట్రోల్, దీన్నే టెస్ట్ ఐడి అంటారు, లేకపోతే కంట్రోల్ ఐడి అంటారు. ఓకేనా, ఈ కంట్రోల్ కి సంబంధించిన ఒక ఐడి, యూనిక్ ఐడి. ఓకే, నౌ కమ్ బ్యాక్ టు ద ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్ లో అంటే ఈ కంట్రోల్ ఎలా డిస్ప్లే అవ్వాలి, దీనికి సంబంధించిన లుక్ అండ్ ఫీల్ ఏంటిది, దీనికి సంబంధించిన స్పెషల్ అదర్ ఫీచర్స్ ఏంటిది. ప్రతి కంట్రోల్ కి జనరల్, ప్రెజెంటేషన్, యాక్షన్స్ అని 3 ఉంటాయి. యాక్షన్స్ అంటే ఏంటంటే మీరు ఈ కంట్రోల్ మీద ఎటువంటి యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేశాను, లేకపోతే టెక్స్ట్ బాక్స్ మీద మౌస్ రైట్ క్లిక్ చేశాను, లేకపోతే టెక్స్ట్ బాక్స్ మీద మౌస్ హోవర్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను, కీ ప్రెస్ చేశాను, డౌన్ కీ ప్రెస్ చేశాను, అప్ కీ ప్రెస్ చేశాను, డబుల్ క్లిక్ చేశాను. ఆల్ దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద యాక్షన్స్. అల్టిమేట్ గా ఇవే. క్లిక్ ఆన్ క్రియేట్ యాక్షన్ సెట్ అని చూడండి. క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ యాక్షన్ సెట్ అని ఉంది. క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ యాక్షన్ సెట్ అంటే ఏంటిది? ఇది ఒక యాక్షన్ సెట్. అంటే ఏ ఈవెంట్ చేస్తే ఏ యాక్షన్ జరగాలి దాన్ని ఈవెంట్ అంటారు. క్లిక్ ఈవెంట్, ప్రెస్ ఈవెంట్, ఎంటర్ కీ ఈవెంట్ ఎక్సెట్రా. సో ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి మనకి పెగాలో చూడండి. క్లిక్, డబుల్ క్లిక్, హోవర్, రైట్ క్లిక్, ఎంటర్ కీ, అప్ కీ, డౌన్ కీ, లెఫ్ట్ కీ, ఎస్కేప్ కీ, ట్యాబ్ కీకి చేంజ్ అంటే దాంట్లో ఉండే వాల్యూని చేంజ్ చేసినా, లేకపోతే ఆ టెక్స్ట్ ఫీల్డ్ మీదకి ఫోకస్ తీసుకెళ్ళినా, ఆల్ దీస్ ఆర్ ది ఈవెంట్స్ అంటారు. నువ్వు ఏ ఈవెంట్ కి క్లిక్ ఆన్ యాడ్ అన్ ఈవెంట్ అంటున్నావు. ఏం చేయాలనుకుంటున్నావు? నేను దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏం పని జరగాలి అని నువ్వు అంటున్నావు. నేనేమంటున్నానంటే పోస్ట్ వాల్యూ అంటున్నాను. జస్ట్ అర్థం చేసుకోండి అంతే, పోస్ట్ వాల్యూ. ఓకే, పోస్ట్ వాల్యూ అని క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్స్ రన్, ఎగ్జిక్యూట్. ఓకే, డిజేబుల్ లో ఉందా ఏంటిది? కస్టమర్ లోన్ అమౌంట్. ఓకే, నేను ఎంటర్ చేసింది ఇక్కడ కదా, యాక్షన్స్, పోస్ట్ వాల్యూ. ఈసారి నేను దీనికి ఏమి ఇస్తానంటే కస్టమర్ ఈమెయిల్ అని ఇస్తాను. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్ రన్, ఎగ్జిక్యూట్. నేనేం చేస్తున్నాను చూడండి, కస్టమర్ ఈమెయిల్ కదా, suresh@gmail.com అంటున్నాను. gmail.com. ఇప్పుడు మీరు దాని మీద క్లిక్ ఏం రాశారు, ఈవెంట్ ఏం రాశారు, ఆన్ క్లిక్ రాశారా, ఏం రాశారు? ఆన్ క్లిక్ చేస్తే నాకు ఈవెంట్ పోస్ట్ వాల్యూ జరగాలి అని రాశారు. ఏం జరగాలని రాశారు? యాక్షన్స్ ఏం రాశారు? ఆన్ క్లిక్ అని రాశారు. నేనేం చేంజ్ చేస్తున్నాను, ఇలా మీరు కావాలనుకుంటే ఎన్ని యాక్షన్ సెట్లు కావాలంటే అన్ని యాక్షన్ సెట్లు రాసుకోవచ్చు. యాడ్ అనదర్ యాక్షన్ సెట్, యాడ్ అనదర్ యాక్షన్ సెట్, సీక్వెన్షియల్ గా 1 by 1 జరుగుతూ ఉంటే, లేకపోతే ఏ ఈవెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించిన అప్రాపరియేట్ యాక్షన్ జరుగుతుంది. దిస్ ఈజ్, అందుకే దీన్ని ఈవెంట్ ప్లస్ యాక్షన్ కలిపి యాక్షన్ సెట్ అంటారు. ఓకే, అల్టిమేట్ గా ఇవి ఇంపార్టెంట్ పెగాలు. ఎందుకంటే మనం ఏదైనా క్లిక్ చేసినప్పుడే పని జరగాలి. ఏం రాస్తారు ఇక్కడ? మనకు బోల్డ్ అనే యాక్షన్స్ ఉన్నాయి చూడండి. యాడ్ అన్ యాక్షన్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్. ఈ పోస్ట్ వాల్యూతో పాటు ఇంకా యూ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్. ఈ 5 ఉన్నాయి అంటే ఎన్ని యాక్షన్స్ ఉన్నాయో చూడండి. పెగాలో మోరార్లెస్ మనం వాడేది ఇవన్నిటిని వాడాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. సో మనకి వీలైనంత వరకు టైంని బట్టి మనం కొన్ని ఎన్ని కవర్ అయితే అన్ని చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్, క్లోజ్ చేయాలన్నా, రిఫ్రెష్ చేయాలన్నా, ప్రింట్ చేయాలన్నా, పోస్ట్ వాల్యూ చేయాలన్నా, ఒక ఐటమ్ ని యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఎక్సెట్రా, రన్ డేటా ట్రాన్స్ఫార్మ్, రన్ యాక్టివిటీ, లాగ్ ఆఫ్ అవ్వాలన్నా కూడా, రీఓపెన్ వర్క్ ఐటమ్ కావాలంటే చూడండి వీడు ఏం రాసి ఉంటాడు. క్లిక్ ఆన్, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేస్తే లాగ్ ఆఫ్ అన్నది కూడా. ఓకే, గో టు ద లైవ్ యూఐ. ఇక్కడ చూడండి డిజైనర్ స్టూడియోలో కూడా లైవ్ యూఐ ఉంది, లేకపోతే మేనేజర్ పోర్టల్ లో కూడా లైవ్ యూఐ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి దీని మీద క్లిక్ చేస్తే మీకు లాగ్ ఆఫ్ అవ్వచ్చు. ఓకే, మళ్ళీ రిఫ్రెష్ చేయండి, లాగ్ ఆఫ్. ఈ మీద క్లిక్ చేస్తే లాగ్ ఆఫ్ అవ్వమని ఏ ఈవెంట్ రాసి ఉంటారు చూడండి ఒకసారి లైవ్ యూఐ ద్వారా. సెట్టింగ్స్, మీరు కావాలనుకుంటే ఈ లైవ్ యూఐ ద్వారా ఆ యొక్క బటన్ మీద ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయో ఆ ప్రాపర్టీ ప్యానల్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఒక్క రూల్ నే చూడటంతో పాటు ఆ సెట్టింగ్స్ చూడండి. ఇక్కడ అంతకుముందు నేను ఏం చెప్పాను మీకు,
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది, దీని మీద క్లిక్ చేసి ఇది ఏ రూల్ మీకు తెలుస్తుంది. దానితో పాటు మీ యొక్క సెట్టింగ్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూల్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ రూల్ ఇన్ డిజైనర్ స్టూడియో. సెట్టింగ్స్ కావాలంటే ఓపెన్ ఏ ప్రాపర్టీ ప్యానల్ అన్నాను, అంటే దానికి సంబంధించిన సెట్టింగ్స్. ఇది చూడండి, డిస్ప్లే ఇన్ఫో అబౌట్ ప్రాపర్టీ ప్యానల్ ఇన్ఫో, ఏంటిది ఆ రూల్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవాలంటే ఇన్ఫో. ఎలిమెంట్ టైప్ లేఅవుట్ టైప్ హైరార్కికల్ టేబుల్ ఇన్ సెక్షన్ అంట. చూడొచ్చు ఆ స్పెసిఫిక్ గా ఆ ఒక్క లేఅవుట్ ను చూడొచ్చు, ఆ ఒక్క కంట్రోల్ ను చూడొచ్చు. ఇదిగో జనరల్ సెట్టింగ్స్, ఆపరేషన్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి. ఓకే, వీళ్ళు ఇది రాశారా అని కూడా మనం తెలుసుకోవచ్చు. మనం ఉన్న వాటి నుంచి కూడా కొన్ని నేర్చుకోవచ్చు అండి. పెగాలో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ డెవలప్ చేసిన వాటి నుంచి కూడా కొన్ని నేర్చుకోవచ్చు. ఇది ఎలా చేశారని మీకు తెలుసుకోవాలనుకోండి, దాన్ని చూసుకోవచ్చు, దాని మీద ఏ యాక్షన్ ఇంప్లిమెంట్ చేశాడు. నౌ సిమిలర్లీ దీని మీద ఏ యాక్షన్ ఇంప్లిమెంట్ చేస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏ రూల్ ఇన్ డిజైనర్ స్టూడియో, లాగ్ ఆఫ్ యాక్షన్ రాసి ఉంటాడు. ఆన్ క్లిక్ ఆన్ లాగ్ ఆఫ్ అంటే ఏముంటుంది, ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మెనూ ఓపెన్ అవ్వాలి. ఇదే కదా, ఫస్ట్ దాని మీద క్లిక్ చేశాడు అనుకోండి, మెనూ ఆన్ క్లిక్ మీద మెనూ. ఎందుకని మీకు జస్ట్ చూడండి, దీని మీద ఫస్ట్ నేను క్లిక్ చేస్తే మెనూ వచ్చింది, ఇది మెనూ అంటారండి. సో అలానే ఈ బటన్ మీద క్లిక్ చేయండి, రూల్స్, యాక్షన్స్. ఓకే, ఇక్కడ లేదా ఆపరేటర్ ఇమేజ్ అయితే ఏ అడ్మిన్ డాట్ శాంపిల్ ఆపరేటర్ ఇమేజ్ ఆఫ్లైన్. ఆన్ క్లిక్ చేస్తే మెనూ ఉంది, ఆ మెనూ ఓపెన్ చేయండి. పీవై కేస్ వర్క్ ఆఫ్లైన్ మెనూవా హెడర్ మెనూ ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఆఫ్, ఈ లాగ్ ఆఫ్ క్లిక్ చేయండి. అంటే ఈ లాగ్ ఆఫ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు యాక్షన్స్ లోకి వెళ్తే ఆన్ క్లిక్ వాడు ఏం రాశాడు, యాక్షన్ ఐటమ్ లాగ్ ఆఫ్ అని రాశాడు. బిల్ట్ ఇన్ మీరు లాగ్ ఆఫ్ చేయాలంటే మీరు ఏదో కోడ్ రాసేసి అన్ని సెషన్స్ క్లియర్ చేయడం మీరేం చేయాల్సిన పర్లేదు. సో దట్స్ వై ఇది టూల్ అని, అందుకని అనేది అన్ని వాళ్ళు చేసుకున్న రెడీమేడ్ గా. ఓకే, కమ్ బ్యాక్, డీవియేట్ అవ్వద్దు. ఓకే, మన యొక్క శాంపిల్ సెక్షన్ ఏది, పర్సనల్ లోన్ ఫామ్. అలానే మీరు కూడా ఇక్కడ యాక్షన్స్, నేనేం చేస్తున్నాను, యాడ్ అన్ ఈవెంట్ డిలీట్ చేస్తున్నాను. దీన్ని కూడా యాడ్ అన్ ఈవెంట్ నేనేం చేస్తున్నానంటే ఆన్ చేంజ్ అనమాట. అంటే దాంట్లో ఉన్న వాల్యూని ఎంటర్ చేసి ఏదైనా చేంజ్ చేస్తే యాడ్ అన్ యాక్షన్ పోస్ట్ వాల్యూ అంటున్నాను. పోస్ట్ వాల్యూ అంటే సర్వర్ కి నువ్వు ఆ వాల్యూని పంపించమని అర్థం. పోస్ట్ వాల్యూ అంటే సర్వర్ కి పోస్ట్ చేయని అర్థం. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్స్, రన్, ఎగ్జిక్యూట్. చూడండి ఇక్కడ కస్టమర్ ఈమెయిల్ అని ఏముంది, కస్టమర్ ఈమెయిల్ ఏమైనా ఉందా, అసలు ప్రెసెంట్ ఏమీ లేదు. ఒకసారి క్లిప్ బోర్డ్ లో కూడా చూడండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది సర్వర్ లో. రన్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైతే రూల్ రన్ చేయమని రిక్వెస్ట్ పంపించారో రన్ అయ్యేటప్పుడు సర్వర్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. చూసుకోవచ్చు మీరు కావాలంటే. ఏది, pyTempWorkPage, వేర్ ఈస్ ది కస్టమర్ ఈమెయిల్, వాల్యూ ఏమైనా ఉందా, ఏమీ లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, వాల్యూ ఎంటర్ చేస్తున్నాను, సురేష్ అంటున్నాను, ఆన్ చేంజ్ అన్నాను. ఆన్ చేంజ్ అని మీరు ఎప్పుడైతే మౌస్ బయటికి తీసుకొస్తారో పోస్ట్ వాల్యూ అన్నాను. పోస్ట్ వాల్యూ అంటే చూడండి, ఇప్పుడు ఒకసారి ఇప్పుడు వాల్యూ సర్వర్ కి వెళ్ళింది, రిఫ్రెష్ చూడండి, అది మీకు తెలియలా. ఇంటర్నల్ గా ఒక కాల్ సర్వర్ కి వెళ్తుంది. మీరు కావాలంటే గమనించండి, నేను F12 అని ఒక నెట్వర్కింగ్ టూల్ ఉంటుంది మనకు, F12 ఓపెన్ చేశాను. నెట్వర్క్ క్లియర్ చేసుకొని చూడండి. ఓకేనా, క్లియర్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీని మీదకి 4 5 అన్నాను. ఎప్పుడైతే మౌస్ రిక్వెస్ట్ వెళ్ళింది చూడండి, రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళింది. అర్థమైందా? హలో, ఏంటండి అర్థం కాలేదా? ఓకే, అర్థమైందండి. ఓకే, పోస్ట్ వాల్యూ అంటే సర్వర్ కి వెళ్తాం. కానీ మనం ఎప్పుడైనా డేటాని సర్వర్ కి పంపించాలి అంటే క్లయింట్ నుంచి మీరు ఎప్పుడు ఇట్లా ప్రతిదానికి పోస్ట్ వాల్యూలు రాశారనుకోండి, పెర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. ఎందుకని ప్రతిదానికి పోస్ట్ వాల్యూ ఎందుకు రాస్తారు, ఎక్కడైనా వెరీ రేర్ సినారియోస్ లో, వెరీ రేర్ సిచ్యువేషన్ లో ఇమ్మీడియట్ గా సర్వర్ కి వెళ్ళాలి, సర్వర్ లో వేరే ఇమ్మీడియట్ గా సర్వర్ కి వెళ్ళాలి, దాని ద్వారా నేను వేరే కండిషన్ చెక్ జరగాలి.
అలాంటి సిచ్యువేషన్ లో అయితే మీరు పోస్ట్ వాల్యూ వాడాలి, కానీ మీరు ప్రతిదానికి వాడకూడదు. మరి డేటా ఎప్పుడు సర్వర్కి వెళ్తుంది? ఆటోమేటిక్ గా నువ్వు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తావో నువ్వేం పంపించాల్సిన పర్లేదు, ఆటోమేటిక్ గా మీ యొక్క ఫామ్ సబ్మిట్ అవుతుంది, ఆటోమేటిక్ గా డేటా అంతా సర్వర్ కి పోస్ట్ అవుతుంది. ఈ డేటా అంతా మనకి క్లిప్ బోర్డ్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఏ ప్రాపర్టీకి నువ్వు ఏదైతే టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ బైండ్ చేసావో ఆటోమేటిక్ గా ఆ ప్రాపర్టీకి ఆ వాల్యూ వెళ్ళి సర్వర్ లో అసైన్ అయిపోతుంది. సో ఎప్పుడు పోస్ట్ వాల్యూ రాయకూడదు అన్లెస్ అంటిల్ ఇఫ్ యూ హ్యావ్ ఏ స్పెసిఫిక్ రీజన్. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అంటాడు. టెల్ మీ సమ్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అని ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నారనుకోండి, మీరు ఇలాంటివి చెప్పాలి. కంపల్సరీగా వార్నింగ్స్ ఎలిమినేట్ చేయాలి, మనకు వార్నింగ్స్ వస్తాయి. అదొకటి. ఇలా మీరు కోడింగ్ లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారంటే అన్నెసరీగా మేము పోస్ట్ వాల్యూస్ ని ఇంప్లిమెంటేషన్ చేయటం లేదు, దీనివల్ల ఏమవుతుందంటే రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఈ టైం వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? ఏం జరుగుతుంది? ఆన్ చేంజ్ అన్నాను. ఏంటిది ఆన్ చేంజ్ అంటే ఈ కస్టమర్ ఈమెయిల్ మీద ఆన్ చేంజ్ అంటే ఆ టెక్స్ట్ ఫీల్డ్ లో వాల్యూ ఎంటర్ చేసి చేంజ్ చేసా. చేంజ్ చేయటం అంటే అర్థం ఏంటి? జస్ట్ మౌస్ ని బయటకు తీసుకొచ్చా, ఫోకస్ బయటకు తీసుకొచ్చా, ఆటోమేటిక్ గా ఆ టెక్స్ట్ ఫీల్డ్ లో ఏ వాల్యూ అయితే ఉందో అది సర్వర్ కి వెళ్ళిపోయింది. పోస్ట్ వాల్యూ అంటారు దాన్ని, పోస్ట్ వాల్యూ అంటారు. ఇలా బోలెడ్ అన్ని యాక్షన్స్ ఉన్నాయండి, ఇలా బోలెడ్ అన్ని మనకి యాక్షన్స్ ఉన్నాయి, ఇలా బోలెడ్ అనే యాక్షన్స్ మనకు ఉన్నాయి. సో నెక్స్ట్ అలాంటి యాక్షన్ ఏంటి? ఇవన్నీ మనం సందర్భం వచ్చినప్పుడు చూస్తూనే ఉంటాము. రిఫ్రెష్ అంటారు. రిఫ్రెష్ అంటే చూడండి, రిఫ్రెష్ దిస్ సెక్షన్. ఎప్పుడైనా సెక్షన్ ని రిఫ్రెష్ చేయాలి అనుకున్నప్పుడు, మీరు రన్ చేసిన సెక్షన్ మళ్ళీ జస్ట్ రిఫ్రెష్ చేయాలి అనుకున్నప్పుడు రిఫ్రెష్ దిస్ సెక్షన్ అంటున్నాను. రిఫ్రెష్ దిస్ సెక్షన్. చూడండి ఇక్కడ రిఫ్రెష్ దిస్ సెక్షన్ అంటే నేను ఇంకేం సెక్షన్ నేమ్ మెన్షన్ చేయను, అదే సెక్షన్. ఏ సెక్షన్? దిస్ సెక్షన్ అన్నాను. ఒకవేళ వేరే అదర్ సెక్షన్ రిఫ్రెష్ చేయాలనుకున్నప్పుడు అదర్ సెక్షన్ అని మెన్షన్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ సెక్షన్ నేమ్ ఇవ్వాలి. ఏ అదర్ సెక్షన్ నువ్వు రిఫ్రెష్ చేయాలనుకుంటున్నావు అనేది. నేను ఓన్లీ ఈ సెక్షన్ రిఫ్రెష్ చేయాలనుకున్నప్పుడు ఈ సెక్షన్. ఓకే, క్లిక్ ఆన్ సబ్మిట్. ఇప్పుడు నేనేం పోస్ట్ వాల్యూ చేయను, ఇంకా సబ్మిట్ అంటున్నాను. చూడండి, సేవ్, యాక్షన్, రన్, ఎగ్జిక్యూట్. చూడండి ఇక్కడ ఓపెన్, వేర్ ఇస్ ద టూల్? F12, F12. F12 క్లియర్. నేనేం చేస్తున్నాను? ఈ వాల్యూ ఎంటర్ చేశా, 333 ఆర్ సంథింగ్ నెంబర్ అడిగాడు కాబట్టి అది 555. ఎప్పుడైతే దీని నుంచి మౌస్ బయటికి తీసుకొస్తానో సెక్షన్ రిఫ్రెష్ అవుతుంది. మీకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ చిన్న సెక్షన్ కాబట్టి దీంట్లో పెద్ద కంట్రోల్స్ లేవు, డేటా అంత లోడ్ అవ్వాల్సిన పని లేదు కాబట్టి మీకు తెలియదు అపీరెన్స్. కానీ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. చూడండి, రిఫ్రెష్ ది సెక్షన్ అన్నారంటే జస్ట్ దాని నుంచి మౌస్ బయట తీసుకొచ్చారనుకోండి, వెళ్ళింది రిక్వెస్ట్. రిఫ్రెష్ ది సెక్షన్. రిఫ్రెష్ ది సెక్షన్ అంటే మళ్ళీ ఈ రిక్వెస్ట్ అంటే ఈ సెక్షన్ రిఫ్రెష్ చేయడానికి మళ్ళీ రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్ళేసి సర్వర్ లో ఈ సెక్షన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యి వస్తుంది అని అర్థం. అంటే ఒక రౌండ్ ట్రిప్ జరుగుతుంది, ఒక రౌండ్ ట్రిప్. రిఫ్రెష్ ది సెక్షన్ అంటే ఒక రౌండ్ ట్రిప్, మళ్ళీ రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్ళేసి సర్వర్ లో ఈ సెక్షన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ వస్తుంది. అందుకనే సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళింది అంటే డేటా పోస్ట్ అవుతుంది. చూడండి ఆటోమేటిక్ గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 55 ఉంటుంది కదా క్లిప్ బోర్డ్ లో, రిఫ్రెష్. చూడండి ఆటోమేటిక్ గా పోస్ట్ అవుతుంది డేటా సర్వర్ కి. ఓకేనా? సో రిఫ్రెష్ ది సెక్షన్ అంటే ఏదో, రిఫ్రెష్ ది సెక్షన్ అంటే కాన్సెప్ట్లు తెలియకపోతే కష్టం. ఏం జరుగుతుంది? డేటా ఒక్కొక్కసారి రాదు, డిస్ప్లే అవ్వదు. ఎందుకని రాదు? మీకు తెలియాలి కదా ఇదంతా ఏం జరుగుతుంది అనేది. రిఫ్రెష్ ది సెక్షన్ అంటే ఏం జరుగుతుంది? రిఫ్రెష్ దిస్ సెక్షన్ అంటే ఈ సెక్షన్ రిఫ్రెష్ చేయమని. ఆ రిఫ్రెష్ అనేది ఇక్కడ మీ యొక్క క్లయింట్ మిషన్ లో జరగదు, అంటే క్లయింట్ సైడ్ జరగదు. క్లయింట్ సైడ్ జరిగేటట్టయితే ఇంకా రిఫ్రెష్ చేయడం ఎందుకు? రిఫ్రెష్ ది సెక్షన్ అంటే రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్ళేసి సర్వర్ లో ఈ సెక్షన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ పోస్ట్ అయిన డేటా, అంటే ఇనిషియల్ గా రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్ళినప్పుడు ఏదైతే డేటా పోస్ట్ అవుతుందో అది సర్వర్ లో మెమరీ ఎలకేట్ అయ్యి, మెమరీ ఎలకేట్ అవుతుంటే ఆ కన్సర్న్ ప్రాపర్టీస్ కి డేటా ఎలకేట్ అయ్యి మళ్ళీ వచ్చేస్తుంది. ఈసారి ఫ్రెష్ గా వస్తుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యి వస్తుంది అంతే. రిఫ్రెష్ దిస్ సెక్షన్ అని, అది దాని యొక్క మీనింగ్. ఓకే, సో దట్ ఈస్ ద రిఫ్రెష్ ది సెక్షన్. డబుల్ క్లిక్. సో యాక్షన్స్ ఇలా ఎన్ని కావాలంటే అలా అన్ని రాసుకోవచ్చు. సెక్షన్, ఒకవేళ ఇక్కడ డేటా ట్రాన్స్ఫార్మ్ యాక్టివిటీస్ ఎందుకు మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. ఎందుకంటే రిఫ్రెష్ ది సెక్షన్ రిఫ్రెష్ అయ్యేటప్పుడు ఏదైనా ఒక డేటాని సెక్షన్ రిఫ్రెష్ అయ్యేటప్పుడు ఏదైనా మీరు ఒక డేటా ఇనిషియలైజ్ అవ్వాలన్నా లేకపోతే ఇంకొక పని జరగాలన్నా, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ దీస్ డేటా ట్రాన్స్ఫార్మ్ అండ్ యాక్టివిటీ రూల్స్.
Okay, disable submit on refresh. Selecting this will not submit any edited data to the clipboard. The section or harness would be refreshed with the data from the clipboard. చూడండి ఏమంటున్నాడు, ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటే సెలెక్టింగ్ దిస్ విల్ నాట్ సబ్మిట్ ఎనీ ఎడిటెడ్ డేటా. మీరు ఏదైనా ఇక్కడ క్లయింట్ సైడ్ ఎడిట్ చేసిన డేటా విల్ నాట్ సబ్మిట్ టు ది క్లిప్బోర్డ్, విల్ నాట్ సబ్మిటెడ్ టు ది క్లిప్బోర్డ్ అంటున్నాడు. ఆల్రెడీ క్లిప్బోర్డ్ లో ఉండే డేటానే వస్తుంది, మళ్ళీ ఆల్రెడీ క్లిప్బోర్డ్ లో ఉండే డేటానే వస్తుంది. నౌ క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్, రన్, ఎగ్జిక్యూట్. అదేంటి, మనకు రూల్ ప్రకారంగా రావాలి కదా, 2022 అని రావాలి కదా. ఎందుకంటే ఈ డేటా సర్వర్ కి వెళ్ళేసేసి మళ్ళీ వచ్చేసి ఇక్కడ సెట్ అవుతుంది. సర్వర్ లోనే సెట్ అయ్యి సర్వర్ లో సెట్ అయితే మళ్ళీ ఇక్కడ మీకు ప్రెజెంటేషన్ లో చూపిస్తుంది. కానీ ఇక్కడ జరగల. అదే కదా వాడు చెప్పింది డిజేబుల్ సబ్మిట్ ఆన్ రిఫ్రెష్ అంటే. డిజేబుల్ సబ్మిట్ ఆన్ రిఫ్రెష్ అంటే వాడు ఏమన్నాడు చూడండి, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, యాక్షన్స్, రిఫ్రెష్ ది సెక్షన్. సెలెక్టింగ్ దిస్ విల్ నాట్ సబ్మిట్ ఎనీ ఎడిటెడ్ డేటా టు ద క్లిప్బోర్డ్. The section or harness would be refreshed. The data from the clipboard. Clipboard లో ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. కానీ ఇప్పుడు ఇది తీసేసాను అనుకోండి, క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, అగైన్ యాక్షన్, రన్, ఎగ్జిక్యూట్. 678 ఇప్పుడు పోలేదు, ఎందుకంటే డేటా క్లిప్బోర్డ్ లో ఉంది. క్లిప్బోర్డ్ లో ఉంది కాబట్టి ఇక్కడ డిస్ప్లే అయింది. ఎందుకని, ఆ ప్రాపర్టీకి ఈ కంట్రోల్ కి బైండింగ్ ఉంది కాబట్టి, ఆ ప్రాపర్టీకి ఈ కంట్రోల్ కి బైండింగ్ ఉంది కాబట్టి. ఓకే, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఆప్షన్స్. ఇంకా బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. వాటి యొక్క సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, సినారియోస్ వచ్చినప్పుడు మనం చూద్దాము. రిఫ్రెష్ దిస్ సెక్షన్, రిఫ్రెష్ అదర్ సెక్షన్. వేరే అదర్ సెక్షన్ కనుక ఏమన్నా ఉందా, ఉంటే అది రిఫ్రెష్ అవుతుంది. లేకపోతే రిఫ్రెష్ ది హార్నెస్. హార్నెస్ అంటే నేను చెప్పాను కదా, ఎంటైర్ హార్నెస్ రిఫ్రెష్ అవ్వాలంటే యూ కెన్ రిఫ్రెష్ ది ఎంటైర్ హార్నెస్. హార్నెస్ ను కూడా రిఫ్రెష్ చేసుకోవచ్చు. అందుకే రిఫ్రెష్ కరెంట్ హార్నెస్. ఇక్కడ హార్నెస్ లేదు, ఉందే సెక్షన్. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్ ని, ఈవెంట్ ని రాసుకోవచ్చు మీరు, ఎన్ నెంబర్ ఆఫ్ యాడ్ ఈవెంట్స్ ని రాసుకోవచ్చు. నౌ కమ్ బ్యాక్ టు ద ప్రెజెంటేషన్. ఇక్కడ ప్రెజెంటేషన్ లో ఈ కంట్రోల్ ఎలా డిస్ప్లే అవ్వాలి, ఈ కంట్రోల్ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండాలి అంతా ఈ ప్రెజెంటేషన్ కి సంబంధించిన ట్యాబ్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ కంట్రోల్ ఫార్మాట్ స్టాండర్డ్, లేకపోతే ఈ కంట్రోల్ కి సంబంధించిన సైజ్ ఏంటిది, ఆటో అని ఉంది. లేకపోతే నువ్వు కస్టమ్ సైజ్ కావాలంటే ఈ కంట్రోల్ విడ్త్ 470 విడ్త్ అలా పెట్టుకున్నాను. ఈ కంట్రోల్ విడ్త్ 470 పిక్సెల్స్. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్స్, రన్, ఎగ్జిక్యూట్. 470 అంటే ఇది ప్రెజెంటేషన్, ఈ కంట్రోల్ కొంచెం విడ్త్ ఎక్కువ ఉండాలి అని అర్థం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. ప్రెజెంటేషన్, సో విడ్త్ ఎంత ఉంది, 470. కస్టమ్ అని ఉంది. ఆటో అంటే ఆటోమేటిక్ గా ఆ యొక్క లేఅవుట్ కి ఎంత ఫిట్ అవుతుందో, ఆ లేఅవుట్ లో ఎలా ఫిట్ అవుతుందో అలా ఆటో అంటే. ఆ లేఅవుట్ లో ఈ కంట్రోల్ ఎంతవరకు ఫిట్ అవుతుందో ఆటోమేటిక్ గా, వేరే కంట్రోల్ ఎక్కువ హైట్ విడ్త్ ఉంది అనుకోండి, అడ్జస్ట్ అవుతుంది ఆటోమేటిక్, అదే చెక్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అలా కాకుండా కస్టమ్ అంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ యువర్ కస్టమ్ విడ్త్ ఎక్సెట్రా. ఇక్కడ కంట్రోల్ ఫార్మాట్ స్టాండర్డ్ లేబుల్ అని ఉంది. అంటే ఈ కంట్రోల్ కి సంబంధించిన లేబుల్ ఎలా ఉండాలి, స్టాండర్డా, ప్రెస్ డౌన్ యారో, స్టాండర్డ్ లేబులా, స్టాండర్డ్ లేబుల్ ఫర్ ఫీల్డ్. ఇవి రకరకాల సిఎస్ఎస్ ఆప్షన్స్ అండి. ఇక్కడ కంట్రోల్ స్టాండర్డ్ అంటే స్టాండర్డా, ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే ఓన్లీ స్టాండర్డ్ ఒక్కటే ఉంది. ఇక్కడ స్టాండర్డ్ లేబుల్ అని ఉంది. సబ్మిట్ లేకపోతే స్టాండర్డ్ లేబుల్. ఓకే, క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్, ప్రివ్యూ. అంటే దీంట్లో ఈ కంట్రోల్, ఈ లేబుల్ కానీ ఆ దానికి సంబంధించిన ఫీల్డ్ కానీ, దీనికి ఈ లేబుల్ కానీ ఆ కంట్రోల్ కి సంబంధించిన లేబుల్ కానీ ఆ కంట్రోల్ కానీ ఎలా డిస్ప్లే అవ్వాలి. స్టాండర్డ్ అంటే దాంట్లో టెక్స్ట్ డిస్ప్లే చేసే విధానం స్టాండర్డ్ గానా, లేకపోతే ఇవన్నీ మనకి ప్రెజెంటేషన్ లో వస్తాయి, స్కిన్ రూల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు వస్తాయి. బట్ అర్థం చేసుకోండి, కంట్రోల్ ఫార్మాట్ స్టాండర్డా, బోల్డ్ లో డిస్ప్లే అవ్వాలా, ఎక్సెట్రా. ఓకేనా. ఎడిటబుల్ టైప్, ఎడిటబుల్ ఫార్మాట్, ఎడిట్ చేసేటప్పుడు కంట్రోల్ యొక్క టైప్ ఎలా ఉండాలి, నెంబరా, ఈమెయిలా, ఫోనా, టెక్స్టా, ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ను ఎడిట్ చేస్తాం చూడండి, నేను ఇక్కడ ఏమి ఇస్తాను, నెంబర్ అని ఇచ్చాను అనుకోండి. టెక్స్ట్ అలైన్మెంట్, నెంబర్ కూడా టెక్స్ట్ అలైన్మెంట్ రైట్ నుంచా లెఫ్ట్ నుంచా,
రైట్ నుంచా లెఫ్ట్ నుంచా? నేను లెఫ్ట్ నుంచి పెట్టాను అనుకుందాం, ఆర్ రైట్ నుంచా? సబ్మిట్, సేవ్, యాక్షన్స్, రన్, ఎగ్జిక్యూట్. ఇది కస్టమర్ ఈమెయిల్. చూడండి ఇందాక ఇది రాలా, ఇది నెంబర్ ఫార్మాట్ ఆటోమేటిక్ గా. ఎడిటబుల్ టైప్ మీరు టెక్స్ట్ ఎంటర్ చేయలేరు, అక్కడ టెక్స్ట్ ఎంటర్ చేయలేరు. ఇంకొకటి ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ ఆన్ చేంజ్ అంటే రిఫ్రెష్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇది ఓకే. అలా నెంబర్ ఫార్మాట్, ఎడిటబుల్ టైప్ ఫార్మాట్ ఏమి ఇచ్చారు మీరు? నెంబర్ అని ఇచ్చారు. ఎడిటబుల్ టైప్ నెంబర్ అని ఇచ్చారు. ప్రెజెంటేషన్ లో ఎడిటబుల్ టైప్ అని చూడండి. ఎడిట్ చేసేటప్పుడు ఈ కంట్రోల్ యొక్క టైప్ ఎలా ఉండాలి, ఫార్మాట్ ఎలా ఉండాలి, నెంబర్. టెక్స్ట్ అలైన్మెంట్ రైటా? నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ అని ఇచ్చాను అనుకోండి. సబ్మిట్, సేవ్, యాక్షన్, రన్, ఎగ్జిక్యూట్. రైట్ అని ఇచ్చినా లెఫ్ట్ అని ఇచ్చినా అది ఒకటే స్టార్టింగ్ తీసుకుంటుంది కదా. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. సో ప్రెజెంటేషన్ ఎడిటబుల్ టైప్ ఫార్మాట్ నెంబర్. రీడ్ ఓన్లీ ఫార్మాట్ అంటే ఏదైనా ఈ కంట్రోల్ ని రీడ్ ఓన్లీలో డిస్ప్లే చేయాలి అంటే. సో నేను ఇంకా ఈ ప్రెజెంటేషన్ ఆప్షన్స్ రేపు చెప్తానండి. ప్రెజెంటేషన్ ఆప్షన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, రేపు చెప్తాను. ఈ రీడ్ ఓన్లీ ఫార్మాట్, లేకపోతే ఇక్కడ ఏంటిది, ఈ పైన ఉన్న ఆప్షన్స్ ఏంటిది. సో మీరు గమనిస్తే బటన్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఏరియా, డబుల్ క్లిక్. ఏ కంట్రోల్ అయినా తీసుకోండి. జనరల్, ప్రెజెంటేషన్, యాక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసాము. జనరల్ ఏ ప్రాపర్టీని బైండ్ చేస్తున్నాం, యూజ్ ప్రాపర్టీ, డిఫాల్ట్ నేమ్, డిఫాల్ట్ వాల్యూ, ప్లేస్ హోల్డర్, టూల్ టిప్, విజిబిలిటీ, డిజేబుల్, రిక్వైర్డ్, టూర్ ఐడి. ప్రెజెంటేషన్ అప్పుడు టెక్స్ట్ ఏరియా కదా, దీనికి హైట్ విడ్త్ ఎలా ఉండాలి, స్పెసిఫిక్ విడ్త్ ఆటో, స్పెసిఫిక్ హైట్ ఆటో. అలా కాదు నేను కస్టమ్ తీసుకుంటానంటే ఇక్కడ ప్రెజెంటేషన్ ఆప్షన్స్ మారిపోతాయి. అలానే బటన్ తీసుకున్నారనుకోండి, ఈ బటన్ కి చూడండి, బటన్ కి ప్రాపర్టీ బైండ్ చేసేది ఏముండదు. ఎందుకంటే ప్రాపర్టీ బైండ్ చేసేది దేనికి, ఓన్లీ డేటాను హోల్డ్ చేసుకునే వాటికి. డేటాను ఎవరు హోల్డ్ చేస్తారు, టెక్స్ట్ ఇన్పుట్ లోనే కదా మీరు డేటాను ఇచ్చేది. టెక్స్ట్ ఇన్పుట్ లో డేటా ఇస్తారు కాబట్టి ఆ డేటా ఏ ప్రాపర్టీకి బైండ్ చేయాలో ఆ ప్రాపర్టీ నేమ్ ఎక్కడ ఇస్తారు. కానీ బటన్ కి ఎందుకు, అసలు బటన్ కి టెక్స్ట్, బటన్ ఫీల్డ్ మీద ఏమైనా టెక్స్ట్ ఎంటర్ చేస్తారా అసలు? అందుకే దానికి ప్రాపర్టీ బైండింగ్ ఎందుకు, అందుకే లేదు. చూడండి అక్కడ బటన్ క్యాప్షన్ ఏముంది, ఓన్లీ ఓకే లాగిన్ ఆర్ లోన్ అమౌంట్, అప్లై లోన్. సో దానికి కూడా టూల్ టిప్, విజిబిలిటీ, డిజేబుల్, ఇక్కడ ప్రివిలేజ్ అని ఉంది, ఎక్స్ట్రా ప్రివిలేజ్ అని ఉంది. నెక్స్ట్ ప్రివిలేజ్ రూల్స్. ప్రివిలేజ్ రూల్స్. సో మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు అసలు ఇది. ఓకే, అంటే ఆ ప్రివిలేజ్ కనుక, ఈ ప్రివిలేజ్ కనుక సాటిస్ఫై కాకపోతే వెన్ నాట్ మీట్ అంటే హైడ్, లేకపోతే డిజేబుల్. ఆ బటన్ కూడా ఈ కండిషన్ పెగా 7.1.9 లో ఇది లేదు, పెగా 7.1.9 లో ఇది లేదు. సో ఇలా. నెక్స్ట్ టూర్ ఐడి, దీనికి ప్రెజెంటేషన్ యాక్షన్స్, దీనికి మళ్ళీ ప్రెజెంటేషన్. దీనికి చూడండి టెక్స్ట్ ఇన్పుట్ ఉండే ప్రెజెంటేషన్ దీనికి లేవు. కంట్రోల్ ఫార్మాట్ ఎలా కనపడాలి, స్టాండర్డ్ కనపడాలా, స్ట్రాంగ్ గా కనపడాలా. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ అంటే లేబుల్ బోల్డ్ లో ఉంటుంది. సబ్మిట్, చూడండి అప్లై లోన్ బోల్డ్, ఈ విధంగా బటన్ డిస్ప్లే అవుతుంది, ప్రెజెంటేషన్ మారిపోతుంది. సో అలానే శాంపిల్ టెక్స్ట్, ఇది జస్ట్ లేబులే కాబట్టి శాంపిల్ టెక్స్ట్ అంటే లేబుల్ ఓన్లీ, విజిబిలిటీ అంతే. ఇక్కడ ప్రెజెంటేషన్ అంటే లేబుల్ ఎలా ఉండాలి, బోల్డ్ లో ఉండాలా లేకపోతే లేబుల్ ఫర్ ఫీల్డ్. సబ్మిట్, క్లిక్ ఆన్ సేవ్. సో అలానే డ్రాప్ డౌన్, ఈ డ్రాప్ డౌన్ కి ఆప్షన్ ఏంటిది, ప్రాపర్టీ. దీంట్లో సెలక్షన్ ఉంది కదా, ఇన్పుట్ ఉంది కాబట్టి ఇది డిఫాల్ట్ వాల్యూ, టూల్ టిప్, విజిబిలిటీ, డిజేబుల్, రిక్వైర్డ్. కానీ డ్రాప్ డౌన్ లో ఈ సెలక్షన్ ఉంటుంది, దానికి సోర్స్ ఉంటుంది కదా. డ్రాప్ డౌన్ లో ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ కు సోర్స్ కావాలి. ఎలా ఇస్తావు సోర్స్, నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో వరీస్. ఆప్షన్స్ కు సోర్స్ ఎలా ఇస్తావు, యాజ్ యూజువల్ గా మళ్ళీ యాక్షన్స్, యాజ్ యూజువల్ గా మళ్ళీ ప్రెజెంటేషన్. చూడండి సైజు, కస్టమ్, కంట్రోల్ ఫార్మాట్, టైప్ రీడ్ ఓన్లీ ఫార్మాట్ లో ఉన్నప్పుడు ఎలా డిస్ప్లే చేయాలి. ఓకేనా. సో మోర్ ఆర్ లెస్ ప్రతి కంట్రోల్ కి ఇలాంటి ఆప్షన్సే ఉంటాయి. సో మీరు దానికి తగ్గట్టుగా ఫార్మ్స్ ని డిజైన్ చేసుకోవాలి, దానికి రిలేటెడ్ గా ఫార్మ్స్ ని డిజైన్ చేసుకోవాలి, దానికి రిలేటెడ్ గా ఆప్షన్స్ ఇవ్వాలి మీరు. ఓకేనా. సో సేవ్ చేస్తున్నారు, ఇక్కడ పక్కన చూడండి
ఇక్కడ పేజెస్ అండ్ క్లాసెస్ ఎందుకున్నాయి? అవును, నువ్వు వేరే ప్రాపర్టీస్ ని రిఫర్ చేస్తున్నావు. ఏ క్లాస్ కు సంబంధించిన ప్రాపర్టీ అయితే ఆ క్లాస్ నేమ్ ఇచ్చి ఆ పేజ్ నేమ్ ఇవ్వాలి కంపల్సరీగా. రెఫరెన్స్ ద్వారా లేకుండా వేరే సంబంధించిన క్లాసెస్ ని రిఫర్ చేయాలంటే. అందుకే పెగాలో ప్రతి రూల్ లో మోర్ ఆర్ లెస్ పేజెస్ అండ్ క్లాసెస్ ఈ పారామీటర్స్ ప్రతి చోట ఉంటాయి. పారామీటర్స్ అంటే ఏంటిది? ఈ రూల్ కి ఏవైనా ఇన్పుట్ పారామీటర్స్ పంపించేటట్టయితే, ఈ రూల్ కి ఏమైనా ఇన్పుట్ పారామీటర్స్ మీరు కాల్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూల్ ఎక్కడైనా వేరే చోట కాల్ చేస్తున్నారు, ఈ రూల్ ఎక్కడైనా వేరే చోట కాల్ చేస్తున్నారు, దానికి ఇన్పుట్ పారామీటర్స్ పంపించాలి అంటే ఈ రూల్ కి ఏమైనా ఇన్పుట్ పారామీటర్స్ పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పారామీటర్ టైప్ నన్ అని ఉంది. నేనేం చేస్తాను? స్టాండర్డ్ అంటాను. దీనికి ఏ పారామీటర్స్ లేవు అని అర్థం. ఇందాక ఇక్కడ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ పారామీటర్ నేమ్ టెస్ట్, పారామీటర్ నేమ్ యూజర్ నేమ్ సంథింగ్ ఇలా అంటున్నాను. క్లిక్ ఆన్ సేవ్ అంటున్నాను. యాక్షన్ రన్ చేస్తున్నాను. దీనికి రన్ చేసేటప్పుడు చూడండి, యూజర్ నేమ్ అనే పారామీటర్ మనం ఇవ్వాలి. అది మ్యాండేటరీయా కాదా అనేది తర్వాత, అది మ్యాండేటరీయా కదా. అలానే ఈ రూల్ ఎక్కడైనా వేరే రూల్ నుంచి రిఫర్ చేసేటప్పుడు ఆ ఎక్కడి నుంచి అయితే మనం కాల్ చేస్తున్నామో అక్కడి నుంచి మనం కావాలంటే ఈ రూల్ కి పారామీటర్స్ పంపించుకోవచ్చు. అలా ప్రతి రూల్ కి పారామీటర్స్ అనేది ఒక ట్యాబ్ ఉంటుంది ప్రతి రూల్ కి. పేజెస్ అండ్ క్లాసెస్ అంటే మీరు వేరే క్లాసుకు సంబంధించిన రూల్స్ ని ఈ క్లాస్ లో రెఫర్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. నాకు ఆఫీస్ లో అర్జెంట్ వర్క్ ఉంది వాళ్ళ. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. జస్ట్ గో త్రూ దిస్ వీడియో. స్టాప్ రికార్డింగ్.